హాఫ్ అన్ అవరా? ఓకే, రైట్. ఓకే అండి, మాస్టర్స్ అందరూ కూడా హాయిగా కూర్చున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, రెండు కాళ్ళు క్రాస్ చేసుకుందాం, వేళల్లో విరేలు పెట్టుకుందాం, ప్రశాంతంగా చక్కగా శరీరాన్ని చాలా సౌలభ్యంగా, చాలా సౌకర్యవంతంగా, చాలా సుఖంగా ఉంచుదాము. శరీరాన్ని ఎక్కడా కూడా మనం స్ట్రెస్ చేయకుండా మన యొక్క శరీరంలో అన్ని భాగములను కూడా చాలా రిలాక్స్గా ఉంచుదాము, విశ్రాంతినిద్దాము. ప్రతి భాగాన్ని కూడా ఎంత సౌలభ్యంగా ఉంటే, ఎంత సౌకర్యంగా ఉంటే అంత బాగా సాధన జరుగుతుంది. మన శరీరం మీద దృష్టి లేకుండా మనం శ్వాస మీదే దృష్టి ఉంచవచ్చు. మిత్రులారా, మనలో జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ధ్యానం అనగా శ్వాసపై ధ్యాసే, ధ్యానం అనగా శ్వాసతో కూడి ఉండటమే. శ్వాసే గురువు, గురువే శ్వాస. శ్వాసతో అనుసంధానమై ఉండటమే మనం చేయవలసిన అతి సరళమైన, సహజమైన, ప్రశాంతమైన రాజయోగ ప్రక్రియ. శ్వాస మీద ధ్యాస. మన నాసికలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చాలా చక్కగా గమనిస్తూ ఉండటమే మనం చేయవలసింది. మనసులో అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు. మనలో జరిగే ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను శ్రద్ధతో, ఎరుకతో గమనిస్తూ ఉంటే, ఎంత ఎరుకతో గమనిస్తూ ఉంటే అంత శూన్యస్థితి ఏర్పడుతుంది. మనలో జరిగే ప్రతి శ్వాసను మన లోపలికి వెళుతుంది, ముక్కు ద్వారా మన లోపలికి ప్రయాణం చేస్తుంది. దాంతోపాటు మనం కూడా ప్రయాణం చేస్తూ ఎంత వరకు వెళుతుందో ఆ శ్వాసను గమనిస్తూ గమనిస్తూ దానితో పాటు మళ్ళా బయటకు వస్తూ ఆ వచ్చేపోయే స్థితిలో ఉండే ఒక చిన్న విరామ స్థితి ఉంటుంది, ఆ శూన్య స్థితి. ఆ విరామ స్థితిలో మనం ఆ ఉండు స్థితిని, అంటే ఆ శూన్య స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. అది నెమ్మదిగా మనం ఉండేది చాలా తక్కువ, ఒక సెకండ్ పాటు కూడా ఉన్నాం. సో అది మనం అలా గమనించుకుంటూ దాన్ని ఎక్కువసేపు ఉంచే ప్రయత్నం చేయటమే ఈ ధ్యానము. ఆ శూన్య స్థితిలో ఎంత ఎక్కువగా ఉంటే అంత చక్కగా ఆ ఆనందాన్ని, ఆ అద్భుతమైన ఆ యొక్క శక్తిని మనం పొందుతూ ఉంటాము. కేవలం శ్వాసపై ధ్యాసే. మిత్రులారా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఎంత శ్రద్ధతో సాధన చేస్తే, ఎంత శ్రద్ధతో మన ఎరుకతో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తే అంతటి చక్కటి లాభం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా. కాబట్టి ఆ యొక్క శ్వాసను, ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను ఎరుకతో గమనిస్తూ ఉంటాం. దానితో పాటు మనం ప్రయాణం చేద్దాం, దానితో పాటు మనం బయటకు వద్దాం. అలా చేస్తూ క్రమంగా చేస్తున్నప్పుడు ఆ శ్వాస నెమ్మదిగా తగ్గుతూ ఒక ఆగిపోయిన స్థితి వస్తుంది. అదే శూన్య స్థితి. ఆ స్థితిలో మనం హాయిగా, విశ్రాంతిగా, ఎంతో ఆనందంగా ఉండగలం. అది ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండటమే యోగాభ్యాసము, అదే ధ్యానము. ఆ స్థితిలో ఎంతో అద్భుతంగా మనం ఉండగలిగినప్పుడు మనలో అనేక రకాల ఆధ్యాత్మిక అనుభూతుల పరంపర మన అనుభూతికి వస్తుంది. మిత్రులారా, ఎన్నో రకాల అనుభవాన్ని మనం అనుభూతి చెందుతాం ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు. కేవలం శ్వాసపై ధ్యాసే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు. హాయిగా కూర్చున్నాం, ప్రశాంతంగా మన యొక్క శరీరాన్ని సౌకర్యంగా ఉంచుకుంటూ మన నాసికలో జరిగే వాయు ప్రవాహాన్ని గమనిస్తూ ఉన్నాం, శ్వాసనే గమనిస్తూ ఉన్నాం. శ్వాసపై ధ్యాసని. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. బాహ్య విషయములతో కాదు, బాహ్య సంబంధములతో కాదు, మన లోపల మన ఆత్మతో అనుసంధానం చేసుకోవడమే కలిసి ఉంటే కలదు సుఖం. మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ, మన అంతరాంతరాల్లోకి మనం ప్రయాణం చేస్తూ, మన లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం అయి ఉండటమే సుఖం. అదే ఆనందం, అదే బ్రహ్మానంద స్థితి. కేవలం శ్వాసపై ధ్యాస. మిత్రులారా,
అద్భుతమైన ఒక శ్లోకం వినపడుతూ ఉంటుంది. మీరు మాత్రం మీ శ్వాసతోనే అనుసంధానమై ఉండండి. ఏది ఎలాంటిది అభ్యంతరం ఉండదు. చక్కగా మీ యొక్క శ్వాసను గమనిస్తూ మీరు సాధన చేస్తూ ఉండండి. ఆ యొక్క శ్వాసపైనే ధ్యాస ఉంచండి. ఆ అనుభూతిలోనే స్థిరమై ఉండండి. असंगोहम पुनः पुनः असंगोहम 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 पुनः पुनः सच्चिदानंद रूपोहम सच्चिदानंद रूपोहम अहमेवाहमव्ययः सच्चिदानंद रूपोहम अहमेवाहमव्ययः. అందరూ చక్కగా కళ్ళు మూసుకుని హాయిగా ప్రశాంతంగా మీ శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసనే గమనిస్తూ ఉండడం మిత్రులారా. అద్భుతమైన ధ్యానం. ధ్యానానికి మించింది అంతకంటే ఇంకోటి లేదు. ప్రతి ఒక్కరూ చక్కగా కళ్ళు మూసుకుని మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే గమనిస్తూ ఉండండి. ధ్యానం అనగా శ్వాసపై ధ్యాసే. శ్వాసే గురువు, గురువే శ్వాస. पुनः पुनः सच्चिदानंद रूपोहम सच्चिदानंद रूपोहम अहमेवाहमव्ययः सच्चिदानंद रूपोहम अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः. नित्यशुद्ध विमुक्तोऽहं नित्यशुद्ध विमुक्तोऽहं निराकारोऽहमव्ययः नित्यशुद्ध विमुक्तोऽहं निराकारोऽहमव्ययः नित्यशुद्ध विमुक्तोऽहं निराकारोऽहमव्ययः भूमानन्द स्वरूपोऽहं भूमानन्द
अहमेवाहमव्ययः नित्यशुद्धविमुक्तोऽहं निराकारोऽहमव्ययः भूमानन्दस्वरूपोऽहं भूमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः नित्योऽहं निरवध्योऽहं नित्योऽहं निरवध्योऽहं निराकारोऽहमच्युतः नित्योऽहं निरवध्योऽहं निराकारोऽहमच्युतः परमानन्दरूपोऽहं परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः नित्योऽहं निरवध्योऽहं निराकारोऽहमच्युतः परमानन्दरूपोऽहं परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः शुद्धचैतन्यरूपोऽहं शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च अखण्डानन्दरूपोऽहम् अखण्डानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः शुद्धचैतन्यरूपोऽहं शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च अखण्डानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः प्रत्यक्षचैतन्यरूपोऽहं प्रत्यक्षचैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतिः परः प्रत्यक्षचैतन्यरूपोऽहं प्रत्यक्षचैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतिः परः शाश्वतानन्दरूपोऽहं शाश्वतानन्दरूपोऽहं शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः प्रत्यक्षचैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतिः परः शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः तत्त्वातीतः परात्माहं
तत्त्वातीतः परात्माहम् तत्त्वातीतः परात्माहम् मध्यातीतः परः शिवः तत्त्वातीतः परात्माहम् मध्यातीतः परः शिवः मायातीतः परञ्ज्योतिः मायातीतः परञ्ज्योतिः अहमेवाहमव्ययः मायातीतः परं ज्योतिः अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः तत्त्वातीतः परात्माहं मध्यातीतः परः शिवः मायातीतः परं ज्योतिः अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः नानारूपाव्यतीतोऽहम् नानारूपाव्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः नानारूपाव्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः सुखरूपस्वरूपोऽहम् सुखरूपस्वरूपोऽहम् अहमेवाहमव्ययः सुखरूपस्वरूपोऽहम् अहमेवाहमव्ययः नानारूपाव्यतीतोऽहम् चिदाकारोऽहमच्युतः सुखरूपस्वरूपोऽहम् सुखरूपस्वरूपोऽहम् अहमेवाहमव्ययः माया तत्कार्यदेवादि माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा स्वप्रकाशैकरूपोऽहम् 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 अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा स्वप्रकाशैकरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः गुणत्रयव्यतीतोऽहम् गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनां च साक्ष्म्यहम् गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनां च साक्ष्म्यहम् अनन्तानन्दरूपोऽहम् अनन्तानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः
अहमेवाहमव्ययः गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनाञ्च साक्ष्म्यहम् अनन्तानन्दरूपोऽहम् अनन्तानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमव्ययः अन्तर्ज्योतिस्वरूपोऽहम् अन्तर्ज्योतिस्वरूपोऽहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् अन्तर्ज्योतिस्वरूपोऽहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् सर्वसाक्षिस्वरूपोऽहम् सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः अन्तर्ज्योतिस्वरूपोऽहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः द्वन्द्वादिसाक्षीरूपोऽहम् द्वन्द्वादिसाक्षीरूपोऽहम् अचलोऽहं सनातनः द्वन्द्वादिसाक्षीरूपोऽहम् अचलोऽहं सनातनः द्वन्द्वादिसाक्षीरूपोऽहम् अचलोऽहं सनातनः सर्वसाक्षिस्वरूपोऽहम् सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः प्रज्ञानघन एवाहं विज्ञानघन एव च प्रज्ञानघन एवाहं विज्ञानघन एव च अभोक्ताहम् अकर्ताहम् अभोक्ताहम् अहमेवाहमव्ययः प्रज्ञानघन एवाहं विज्ञानघन एव च अभोक्ताहम् अकर्ताहम् अहमेवाहमव्ययः अकर्ताहम् अभोक्ताहम् अहमेवाहमव्ययः निराधारा स्वरूपोऽहम् निराधारा स्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च निराधारा स्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च आप्तकामस्वरूपोऽहम् आप्तकामस्वरूपोऽहम् अहमेवाहमव्ययः आप्तकामस्वरूपोऽहम् अहमेवाहमव्ययः निराधारा स्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च
निराधारस्वरूपोऽहं निराधारोऽहमेव च आप्तकामस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः तापत्रयविनिर्मुक्तः देहत्रयविलक्षणः तापत्रयविनिर्मुक्तः देहत्रयविलक्षणः अवस्थात्रयसाक्षस्मि अवस्थात्रयसाक्षस्मि अहमेवाहमव्ययः 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 तापत्रयविनिर्मुक्तः देहत्रयविलक्षणः अवस्थात्रयसाक्षस्मि अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः दृग्दुश्चद्धौ पदार्थौ नः परस्परविलक्षणौ दृग्दृश्चद्धौ पदार्थौ नः परस्परविलक्षणौ दृग्ब्रह्म दृश्यं मामेति दृग्ब्रह्म दृश्यं मामेति दृग्ब्रह्म दृश्यं मामेति सर्ववेदान्तडिण्डिमः सर्ववेदान्तडिण्डिमः दृग्दृश्यौ द्वौ पदार्थौ नः परस्परविलक्षणौ दृग्ब्रह्म दृश्यं मामेति दृग्ब्रह्म दृश्यं मामेति सर्ववेदान्तडिण्डिमः सर्ववेदान्तडिण्डिमः अहं साक्षेति यो विद्वात् अहं साक्षेति यो विद्वात् विवच्चैवं परः पुनः अहं साक्षेति यो विद्वात् विवच्चैवं पुनः पुनः स एव मुक्तः स विद्वान् स एव मुक्तः स विद्वान् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः अहं साक्षेति यो विद्वात् विवच्चैवं पुनः पुनः स एव मुक्तः स विद्वान् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः घटकुड्यादिकं सर्वं मृत्तिकामात्रमेव च घटकुड्यादिकं सर्वं मृत्तिकामात्रमेव च तद्वद्ब्रह्म जगत्सत्यं तद्वद्ब्रह्म जगत्सत्यं तद्वद्ब्रह्म जगत्सत्यं इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः घटकुड्यादिकं सर्वं मृत्तिकामात्रमेव च तद्वद्ब्रह्म जगत्सत्यम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः ब्रह्म सत्यं जगन्मिथ्या ब्रह्म सत्यं जगन्मिथ्या ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः अनेन वेद्यं सच्चास्त्रम् अनेन वेद्यं सच्चास्त्रम् इति वेदान्तडिण्डिमः इति
इति वेदान्तडिण्डिमः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः अनेन वेद्यं सत्यास्त्रम् अनेन वेद्यं सत्यास्त्रम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः अन्तर्ज्योति बहिर्ज्योतिः अन्तर्ज्योति बहिर्ज्योतिः प्रत्यग्ज्योति परात्परः अन्तर्ज्योति बहिर्ज्योतिः प्रत्यग्ज्योति परात्परः अन्तर्ज्योति बहिर्ज्योतिः प्रत्यग्ज्योति परात्परः ज्योतिर्ज्योति स्वयं ज्योतिः ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् अन्तर्ज्योति बहिर्ज्योतिः प्रत्यग्ज्योति परात्परः ज्योतिर्ज्योति स्वयं ज्योतिः ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् 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 आखरी 2 निमिषಗಳು लास्ट 2 minutes आखरी ఒక నిమిషం लास्ट 1 minute आखरी 10 seconds 10 9
8 7 6 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ యొక్క రెండు చేతులను విడదీస్తుంది, రెండు అరచేతులను కళ్ళపై పొర్లించుకోండి. అద్భుతమైన శక్తి ప్రవాహం అంతా మన కంటిలోకి ప్రవాహం జరుగుతుంది. అలా 5 సెకండ్లు ఉండి నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్. ఓకే, ఈరోజు మరి చెప్పాలనుకున్న అంశము పతంజలి మహర్షి గురించి, పతంజలి యోగ సూత్రాల గురించి అనుకున్నాం. సో ముందుగా పతంజలి అంటే ఒక విషయం తెలుసుకోవాలంటే దాని వెనకాల ఉన్న అంతరార్థము, దాని పూర్వాపరాలు తెలుసుకోవడం కూడా ఒక అవసరం అన్నమాట. సో ముందర అసలు పతంజలి యోగ సూత్రాలు అంటే, పతంజలి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ప్రతి అంటే యోగం ఏది చేస్తున్నా యోగానికి పితామహుడు పతంజలి మహర్షి అనుకుంటాం. మరి అసలు ఆ యోగానికి పితామహుడు ఆ పతంజలి మహర్షి ఎవరు, ఆయన గురించి ఏమిటి అన్న విషయాలు మనకు ఒక అంత తెలుసుకుంటే, ఆయన తర్వాత ఆయన ఏం చేశారో, ఏం చెప్పబోతున్నారో, మనం ఈ యొక్క యోగ సాధనలో మనం తీసుకునే ఎన్నో సూత్రాలు మనం తెలియకుండానే మనం ఎన్నో వాడుకుంటున్నాం. తెలుసు మనకి పతంజలి యోగ సూత్రాలు పత్రిక ఇచ్చారు, దాని గురించి మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఏమేమి రాశారో వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకొని ఆ సూత్రాలు మీకు జస్ట్ పరిచయం చేస్తాను. ఈరోజు సమయమే అది సరిపోదు, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఆయన చెప్పిన సూత్రాలు కొన్నిటి పరిచయం చేస్తూ ఆయన గురించి తెలుసుకున్నాం ఈరోజు. ఓకే మాస్టర్స్, మరి ఈ భూమి మీద ఎంతో మంది మనం పుడుతున్నా, వెళుతున్నా, వస్తున్నా, అనేక జన్మలు తీసుకుంటూ ఉన్నాం. అంటే ఈ జీవితం అనేది బుద్ధద ప్రాయం, అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. ఎప్పుడు జారిపోతుందో కూడా మనకు తెలియదు. ఈ క్షణమో మంది, ఈ క్షణం మంది, తర్వాత క్షణం మంది కాదన్న విషయం మనకు తెలుసు. అలాంటి ఈ ఆత్మ ఎన్నోసార్లు పుడుతుంది, వెళ్తుంది, పుడుతుంది, వస్తుంది. ఎందుకు ఈ జనన మరణ చక్రంలో పడుతూ ఉంటాము, ఎందుకు దీనికి కారణం ఏంటి అని, ఎంతో ఈ ఆత్మ ఇలా పుట్టవలసిందేనా, ఎందుకు పుడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఇలాంటి ప్రశ్నలు అనేక ప్రశ్నలు ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఇవన్నీ స్రవిస్తాయి. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక సాధకుడుగా అవ్వాలనుకున్నప్పుడు తనలో ఆ ప్రేరణ కలిగినప్పుడు వచ్చే ప్రశ్నలే ఇవి ప్రతి ఒక్కరిలో కూడా. సో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేక వేల మంది ఋషులు వారి యొక్క శరీరాలను ఒక వేదికగా తీసుకుని మరి ఎన్నో సాధనలు చేసి శోధించి తెలుసుకున్నది ఒకే ఒక్కటి. అదే అద్వితీయమైన, అగోచరమైన, అమోఘమైన, అఖండమైన ఆ దివ్య తేజస్సు ఏదైతే ఉందో, ఆ మహాచైతన్యం ఏదైతే ఉందో, ఆ మహాచైతన్యం యొక్క ఇచ్ఛానుసారమే, ఇచ్ఛా సంకల్పం చేతే ఈ యొక్క ప్రపంచం, ఈ యొక్క మన కనబడే ఈ ప్రపంచం అంతా ఏర్పడిందన్న విషయం మనందరికీ తెలిసే ఉండవచ్చు, అందరు సీనియర్స్ అయితే. సో కొత్త వాళ్ళు అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మనం కనబడే ఈ ప్రపంచం అంతా వచ్చింది ఆ యొక్క మూల చైతన్యం నుంచి. అది అంటే అనేక మంది యోగులు సాధన చేసి శోధించి వారి ఎన్నో విషయాలు తెలుసుకో వారి ద్రష్టల ద్వారా కనుక్కున్నది ఏంటంటే, అంతటి అద్భుతమైన ఒక బ్రహ్మ పదార్థం, అది ఒక అచేతనమైనది, అఖండమైనది, అద్వితీయమైనది, అమోఘమైనది. అలాంటి ఆ బ్రహ్మ పదార్థం నుంచి తన ఇచ్ఛానుసారము, తనకి సంకల్పము కలిగి ఈ ప్రపంచాన్నంతా చక్కగా నిర్మించింది. దానిలో మనకి మొట్టమొదటిగా ఖనిజ సామ్రాజ్యము, తర్వాత వృక్ష సామ్రాజ్యము, తర్వాత జంతు సామ్రాజ్యము, తర్వాత మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యముగా ఇలా మన యొక్క ప్రపంచంలో ఇన్ని భాగాలుగా విశదీకరించబడింది, ఇన్ని భాగాలుగా సృష్టించబడింది. ఆ సృష్టి, ఆ చైతన్యం యొక్క సృష్టి యొక్క సంకల్పం ఇదంతా. సో దానిలో అనేక వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యాలుగా వస్తూ ఉన్నాయి. మానవ సామ్రాజ్యానికి అడుగు పెట్టిన తర్వాత ఈ మానవ సామ్రాజ్యంలో అనేక జన్మలు మనం తీసుకుంటున్నాం. మానవుడిగా జన్మెత్తిన తర్వాత ఎన్ని జన్మలు మనం తీసుకున్నాం మనకు తెలియదు. ఈ స్థితికి రావాలంటే, ఈ యొక్క సాధనకి మనం రావాలంటే ఎన్నో జన్మల పర్యంతమే అని చెప్తారు. దాదాపుగా 500 మినిమం 500 జన్మలను తీసుకుంటామని చెప్తూ ఉంటారు పత్రిసారి. సో అలాంటి ఆ చివరి అంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత మనలో ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు నేనెవరు,
ఎక్కడి నుంచి వచ్చాననే ప్రశ్నలన్నీ ఉదయించడానికి మూల కారణం అది. అంటే అనేక జన్మల పర్యంతము మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మరి అలాంటి ఆలోచన రావడానికి అలా మరి దానికి కావలసిన ఒక శాస్త్రం అనేది చక్కగా మనకి పతంజలి మహర్షి చక్కగా ఇచ్చారు. అది ఏమిటి అంటే అసలు ఆ పతంజలి మహర్షి ఎవరు అన్న విషయం మనం తెలుసుకోవాలంటే దాన్ని ఇది ఒక బహుశా ఈయన 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఆయన వ్యక్తి అయి ఉండొచ్చు. అది కూడా ఇంకా రూఢి కాదు మనకి. అసలు ఆయన ఎవరు ఏంటంటే మనకి మన వైష్ణవ ఇది ఉంది కదా, విష్ణుమూర్తి ఉంటారు కదా, మన పాలసముద్రంలో విష్ణుమూర్తి ఆ యొక్క ఆదిశేషుడిపై పవరించి ఉంటాడన్న విషయం మనందరికీ తెలుసు కదా. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఓకే. ఎవరో ఓట్ చేసేది చాలా చూడండి అక్కడ. ఓకే. సో ఆ విధంగా ఋషులు వెళ్ళి ఆయన అడుగుతారనమాట. ఏమి ఆయన వీళ్ళ ఋషులు చూడంగానే విష్ణుమూర్తి అడుగుతారు, ఏమి మళ్ళా వచ్చారు, ఏమన్నా రాక్షసు వచ్చి మళ్ళీ ఏమైనా ఇబ్బందులు పెడుతున్నాడు అని మమ్మల్ని అడుగుతారు. లేదు అలాంటిది ఏమి లేదు అని చెప్పి ఆయన ఏమడుగుతారు వాళ్ళ ఋషులు, ఎందుకు వచ్చారనంటే మానవుడు త్రికల్మషాలతో బాధపడుతున్నాడు మానవ భూలోకంలో. ఆ త్రికల్మషాలను సరిచేసి మానవులు సరైన విధానంలో జీవించే విధంగా ఉండేట్టు మీరు అవతరించి వాళ్ళని ఉద్ధరించండి అని అడుగుతాడండి. ఎవరో ఋషులు అడుగుతారన్నమాట. చూడండి ఆ ఋషులు మన యొక్క వాడు చూడండి ఇందాక చెప్పుకున్నట్టు ఋషుల యొక్క వాళ్ళ లోపల ఉన్న గ్రహణ శక్తి ఏంటంటే ఎల్లప్పుడూ లోకం కోసం వాడు సేవ చేయటమే, వారికంటూ ఏముండదు. సో ఈ మానవ లోకంలో ఉండే మానవులందరూ కూడా త్రికల్మషాలతో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళని సరిచేసి వారి జీవితాలు ఉద్ధరించండి అని చెప్పి ఆయన అడిగినప్పుడు, దానిదే ఉంది, ఆ పని కోసం నేను రావాల్సిన అవసరం లేదు, మా ఆదిశేషుడే వస్తాడులే అని చెప్తాడనమాట. అప్పుడు ఆదిశేషుడు అంటే అదేమిటి ఆదిశేషుడు రావడం ఆయన అనుకుంటాడు, నేను రావడం ఏంటి, నేనే వెళ్తాను భూలోకానికి అని చెప్పేసి ఆదిశేషుడు అంటే, లేదు లేవయ్యా సమయం వచ్చినప్పుడు నువ్వే అడుగుతావులే అని చెప్పేసి అప్పుడు చెప్తారు. సో ఇది జరిగి కొన్ని సంవత్సరాలు కొన్ని ఇప్పుడు కాలం కాదు కానీ అప్పుడు కాలంలో చాలా టైం ఉంటుంది. సరే అలాగా కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ భూలోకంలో ఒక మన తమిళనాడులోని చిదంబరం క్షేత్రం తెలుసు కదండి మనందరికీ, చిదంబరం క్షేత్రం. అక్కడ ఒక పల్లెలో తిరుచునాపల్లి అనే ఒక ఊరు అనమాట. అక్కడ ఒక గోనిక అనే ఒక స్త్రీమూర్తి, ఆనాటి కాలంలో గోనిక అనే స్త్రీమూర్తి తపస్సు చేస్తుంది. ఎవరినంటే సూర్య భగవానుడి. అంటే ఆవిడ వివాహం చేసుకోకుండా జీవన్ముక్తి కోసమని తను ఆ యొక్క సూర్యుడిని ఆరాధిస్తుంది. సో అది ఆరాధన ఆవిడ చేసుకుంటూ అలాగే ఉంది. వాయిస్ వస్తుంది కదండి, బానే వాయిస్ బాగా వస్తుందా? ఓకే. సో అక్కడ ఆవిడ స్త్రీమూర్తి తపస్సు చేస్తూ ఉంటది. సూర్య భగవానుడు అప్పుడు ఆవిడ తపస్సుకు మెచ్చి వరం ఇవ్వడానికి సిద్ధమవుతాడు అనమాట. అప్పుడు వరం ఇస్తాడు. అదే సమయంలో ఆయన ప్రత్యక్షంగా ఏం కావాలని కోరుకుంటాడు అనమాట. అప్పుడు గోనిక అడుగుతుంది, నాకు అంటే ఆ స్త్రీమూర్తి కదండి, తనకి ఆ స్త్రీ తత్వంలో ఒకటి ఉంటుంది కదా, మాతృత్వం అనేది అనుభవించాలని ఉంటుంది. వివాహం అయితే చేసుకోవాలని లేదు కాబట్టి మాతృత్వం అనుభూతిని పొందాలని ఒక మంచి కొడుకుని ఇవ్వమని అడుగుతుంది అనమాట సూర్య భగవానుడిని. ఆ కొడుకు ఎలా ఉండాలని అడిగింది, యుగాల పర్యంతము
యుగ యుగాల పర్యంతము అతను మర్చిపోయినంత అద్భుతమైన కొడుకుని కావాలి, కొడుకు ఇవ్వండి అని చెప్పేసి సూర్య భగవానుడిని ప్రార్థిస్తుంది. తదాస్తు అంటాడు సూర్య భగవానుడు. ఇది జరిగే సమయంలోనే అక్కడ వైకుంఠములో ఆ ఆదిశేషుడి పైన పవళించి ఉన్న ఆ విష్ణుమూర్తి ఆ యోగ నిద్రలో ఉండి చిద్విలాసంగా నవ్వుతూ ఆనందంగా తేలిపోతూ ఉన్నాడంట. అప్పుడు తను కూడా అలా తేలిపోతూ ఉన్నాడు. ఏమి స్వామి, ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఆదిశేషుడు అడుగుతుంటే, నేను చాలా అద్భుతమైన శివతాండవాన్ని, ఆనంద తాండవాన్ని చూసి పరవశిస్తున్నానయ్యా, ఎంత అద్భుతంగా ఉందో ఆ శివపార్వతుల ఆనంద తాండవం అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, అంత బాగుంటుందా స్వామి, అంత ఆనందంగా ఉంటుందా, అంత సిద్ధిలాసంగా ఉంటుందా అని చెప్పి ఆ ఆదిశేషుడు అడుగుతుంటే, కనులారా చూడవలసిందేనయ్యా, ఇక్కడ ఏం చెప్తా దాన్ని చెప్పలేం, అంత ఆనందంగా ఉంటుందని విష్ణుమూర్తి చెప్తాడు. అయితే నేను కూడా చూసి రావచ్చా ఒకసారి వెళ్ళి అని చెప్పేసి అడుగుతాడు. తదాస్తు, ఇంకెందుకు వెళ్ళకూడదు అని చెప్పి అప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని ఇస్తారనమాట. అంటే చూడండి అక్కడ ఈ సీక్వెన్స్ అన్ని కలుస్తాయన్నమాట. ఆ ఋషులు అడగటానికి నేను వెళతానా లేదా అప్పుడు అన్నప్పుడు నువ్వే అడుగుతావు లేవయ్యా అన్న విషయాన్ని అలా ఆ సీక్వెన్స్లన్నీ కలిసి విష్ణుమూర్తి చెప్పింది. సో ఆ విధంగా వెళ్ళైతే అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు ఆయన ఆ ఆదిశేషుడు ఇప్పుడు ఇక్కడైతే భూలోకంలో ఆ యొక్క గోనిక ప్రార్థన చేస్తూ సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఉంటే ఆయన ప్రత్యక్షమై ఆయన వరం ఇచ్చే టైం ఇది, అది ఓన్లీ కోఇన్సిడెన్స్ అవుతుంది అనమాట. ఆ సమయంలోనే అలా జరుగుతుంది. సరే వెళ్ళు అని చెప్పటం ఆ యొక్క పతంజలి మహర్షి ఆ పైనుంచి అలా ఒక పాము రూపంలో వచ్చి తన అర్ఘ్యము, సూర్యుడికి అర్ఘ్యం అర్పిస్తుంది కదండి ఆ తల్లి, అందులో అర్ఘ్యంలో పడుతుంది అనమాట. పత అంటే ఆకాశము, అంజలి అంటే ఆ నీటిలో అంజలిలో పడటం, అందుకనే పతంజలి అనే పేరు వచ్చింది. సో ఆ రూపానిగా నాకు బిడ్డని ఇచ్చాడని చెప్పి ఆ గోనిక తల్లి అతను తీసుకెళ్లి అలా పెంచుకుంటుంది. సరే భూమి మీదకి వచ్చాడు కదండి ఆయన, ఆదిశేషుడు అవతారం అంటే ఆయన ఆ పునాత్మ అంటే అంశాత్మగా వచ్చాడు అనమాట ఇక్కడికి. సో అంశాత్మగా వచ్చి ఇక్కడ మళ్ళా సాధన చేయాలి కదా, మరి అంతటి చిదంబర క్షేత్రంలో ఆయన యొక్క శివుడి యొక్క ఆనంద తాండవాన్ని చూడాలని తన ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ పెంచుకోవాలి. సో ఆ విధంగా మళ్ళా కొంతకాలం సాధన చేసిన తర్వాత ఆ చిదంబర క్షేత్రంలోకి వెళ్ళడానికి అనుమతి దొరుకుతుంది. అంటే ఇక్కడ వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని చూడండి. ఋషులు తన లోక కళ్యాణం కోసమే వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఎక్కడ స్వార్థం లేదు. అలాగే గోనిక తపస్సులో కూడా ఎంతటి అద్భుతమైన కోరిందో చూడండి. ఒక చిన్న మాతృత్వాన్ని తన అనుభూతి చెందుతూ యుగ యుగాల పర్యంతము ఒక అద్భుతమైన బిడ్డనివ్వండి, ఎప్పటికీ మర్చిపోలేనంత అలాంటి బిడ్డనివ్వండి అని కోరుకుంటుంది. అంటే లోక కళ్యాణార్థం కోసమే తన యొక్క ఆ మాతృత్వ అనుభూతిని కూడా పొందుతుంది చూడండి. ఒక చిన్న అనుభూతితో ప్రపంచానికి అందిస్తుంది. అది అక్కడ ఆవిడలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ. సో ఈ విధంగా మనం అవగాహన చేసుకోవాలి. సో అట్లా వచ్చిన తర్వాత ఆయన తపస్సు చేస్తాడు. తర్వాత కొంతకాలానికి అవకాశం వస్తుంది, ఆ చిదంబర క్షేత్రాన్ని పెడతారు. అది ఇప్పటికీ కూడా మన అందరికి చాలా మంది మహర్షులు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ చిదంబర క్షేత్రంలో ఆ ప్రదోష వేళ వచ్చి ఆ శివపార్వతులు ఆనంద తాండవం చేస్తారని, అది ద్రష్టలైన వారు ఎవరైతే తాడై ఉందో, దివ్య చక్షు ఉందో వారు చూస్తూ ఉంటారు, చూడగలుగుతున్నారని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఆయన ప్రవేశిస్తాడు ఆ క్షేత్రంలోకి. అక్కడ ఆ వందమాగతలు వీళ్ళు ఉంటారు కదా, నంది, శృంగి వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక్కొక్కరి చేతుల్లో ఒక వాయిద్యాలు పెట్టుకుని వాయిస్తూ అంతా డాన్స్ చేస్తూ ఉంటారు. ఆయనమో ఆనంద తాండవంలో ఉంటారు, ఆయన శివుడు పార్వతి. సో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక పక్కన వచ్చి నిలబెడతాడు. ఈయన యొక్క రూపం ఎలా ఉంటుందో తెలుసండి, పాము రూపంలో వచ్చారన్నారు కదా, మనకి ఫోటోస్ లో కూడా కనపడుతుంది. పైన అంతా ఋషి రూపం ఉంటుంది, కిందంతా పాము రూపంలో ఉంటుంది. ఈయన ఆకారం మనకు అలా చిత్రించారో అలాగా ఉందన్నమాట. సో అది తనకి లేదు కాబట్టి ఏమి చేయకుండా వాళ్ళందరూ గణాలందరూ కూడా చక్కగా డప్పులు వాయిస్తూ వాళ్ళ ఆనంద తాండవంతో ఉంటే ఈయన పక్కన చూస్తుంటే నందికి ఒక చిన్న హేళనతో అతను చూసి నవ్వాడు అనమాట. నీకు కాళ్ళు లేవు కదా, నువ్వేం చేయలేవు కదా అని చెప్పేస్తాను. ఒక వెకిలి నవ్వు లాంటిది వ్యంగ్యంగా నవ్వేటప్పటికి తన బాధ కలిగింది. ఎవరికండి? పతంజలి మహర్షికి. అప్పుడు సరే అయితే మీకు చేతులు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అన్ని బాగా చేస్తున్నారు, నాకు నోరు ఇచ్చారు కదా భగవంతుడు, ఈ నోటుతోటి నేను అద్భుతంగా ఆయన్ని ఆ స్తోత్రం పాడతాను ఒక స్తోత్రాన్ని అని చెప్పి చక్కగా 9 స్తోత్రాలు, అదేమిటంటే చరణ శృంగ రహిత అని చెప్పి 9 స్తోత్రాలతో ఆయన్ని నటరాజ స్తోత్రాన్ని స్తుతిస్తారు అనమాట. ఆయన పాడుతూ ఉంటే శివుడు ఆనందపడిపోయి శివుడు పార్వతి చాలా చక్కగా ఆనందంగా చూస్తారు అనమాట. చాలా బాగుందని చెప్పేసి అప్పుడు పిలిచి అడుగుతారు,
నీకు డాన్స్ చేయాలని ఉందా అని అడుగుతాడు అనమాట శివుడు. అని చెప్తే అప్పుడు ఆ కాలు ఇలా ముందుకు పెడతాడు. వెళ్ళి ఆ పాము ఎగురుకుంటూ వెళ్ళి ఆ కాలు చుట్టుకుంటాడు. చూడండి, మన ఇళ్లలో ఎక్కడైనా నటరాజు విగ్రహాలు ఉంటే ఎక్కువ భాగం అలా పాముతో ఎందుకుంటాడంటే అది విషయం. సో అది అలా ఆయన ఆ చక్కగా తన యొక్క ఆనందాన్ని భూలోకానికి వచ్చింది. తను ఎందుకు వచ్చాడో ఆనందం ఆయన దొరికింది. ఆ శివుని యొక్క సాన్నిధ్యంలో ఆనంద తాండవంలో ఎప్పుడూ ఆనందం చేస్తూ ఉంటాడు. కానీ తను వచ్చిన పని అది కాదు కదా. మనకి ఇక్కడ చెప్పింది, ఋషులు అడిగిన 3 కల్మషాలతో ఉన్నారు ఇక్కడ మానవులు అని చెప్పారు కదా. మరి అది ఆయన పర్సనల్ గా ఆనందం పొందిన మన దాని భూమి మీదకి అవతరించడానికి కారణం అవుతుంది కదా. సో దాన్ని మనం ఏం చేయాలి ఏంటంటే అప్పుడు పతంజలి మహర్షి తను ఒక మూడు కావ్యాన్ని రచించాడండి. ఒకటి అంటే ఈయన ఈ పతంజలి యోగ సూత్రాలు ఒకటి, తర్వాత వైద్య శాస్త్రం ఒకటి, తర్వాత వ్యాకరణ శాస్త్రం ఒకటి, 3. చూడండి, 3 శాస్త్రాలు. అంటే వైద్య శాస్త్రం అంటే శరీరానికి సంబంధించింది. అది ఇప్పటికీ కూడా ఆయన వైద్య శాస్త్రంలో ఎన్నో మొండి రోగాలు కూడా నయమయ్యే విషయాలు ఉన్నాయంట. కానీ ఇంకా ఆ శాస్త్రం మనకి పూర్తిగా బయటకు తీసుకురాలి మన వారు. సో అది వైద్య శాస్త్రం అంటే శరీరంలో ఉన్న మలినాలని పోగొట్టుకోవడానికి, శరీరానికి ఎలాంటి రుగ్మతలు వచ్చినా కూడా దానికి సంబంధించిన ఆ వైద్య శాస్త్రం అంతా కూడా రచించారు ఆయన. అదేవిధంగా వ్యాకరణ శాస్త్రం. వ్యాకరణం అంటే మన మనసు ఎలా మాట ఎంత స్పష్టంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, ఎంత వాగ్భాషణ వాగ్భూషణం అంటారు కదా, అంత చక్కగా శక్తివంతంగా మాట్లాడటానికి ఆ వ్యాకరణ శాస్త్రం ఇచ్చారు. అదేవిధంగా మనసును శుద్ధి చేసుకోవడానికి పతంజలి యోగ సూత్రాలు అంటే రాజయోగ మార్గాన్ని ఇచ్చారన్నమాట. ఈ 3 శాస్త్రాలను రచించారు ఆయన. రచించి ప్రపంచానికి ఇచ్చారు. చూడండి, మరి పతంజలి యోగ సూత్రాలు అంటే మనకు ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఆయన ఏ శతాబ్దం వాడు అంటే అసలు నిర్ధారణే కాదు. శివుడితో అని అంటే అది 2వ శతాబ్దమో 3వ శతాబ్దమో అని అనుకుంటారు. అయితే ఈ శాస్త్రాలన్నీ ఆయన ఏమన్నా ఆచరణలో ఎక్కడైనా ఆధారంగా చేసుకుని రాశారంటే అదేమీ లేదు. కేవలం ఆనాటికే ప్రతి యోగులందరూ కూడా ఎవరికి వారి సాధన చేసుకుంటూ శోధిస్తూ సాధన చేసుకుంటున్నారు. అలాగే ఈయన కూడా తన సాధన అనుభవంతోనే ఈ పతంజలి యోగ సూత్రాన్ని రచించారు అన్న విషయాన్ని దేనిని ఆధారం చేసుకుని కానీ దేనిని చూసి కానీ చేయడం, తన యొక్క అనుభవ సారంతో మానవుల యొక్క జీవితాలు ఎలా ఉండాలి దానికి అని చెప్పి ఆయన ఆ పతంజలి యోగ సూత్రాన్ని రాజయోగ మార్గము, అష్టాంగ రాజయోగ మార్గం అని చెప్పేసి దాన్ని రచించారు. తర్వాత వైద్య శాస్త్రము, తర్వాత వ్యాకరణ శాస్త్రము. సో ఈ 3 ఇలా రచించి ప్రజలకు అందించారు. ఆ తర్వాత వ్యాకరణ శాస్త్రంలో కూడా అంటే చూడండి, ఇప్పుడు 3 అంటే ఏంటి, ఋషులు ఏం కోరుకున్నారు, మన త్రికల్మషాల అంటే ఏంటి, మనస వాచ కర్మణ అంటే మనసును శుద్ధి చేయడం, శరీరాన్ని శుద్ధి చేయడం, వాక్కును శుద్ధి చేయడం అనేదే కదా. ఇది ఈ త్రికల్మషాలతోనే మానవుడు వీటితోనే కూరుకుని అనేక జన్మలు తీసుకుంటూ సరైన జీవన విధానం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు సరిదిద్దవలసిన బాధ్యత ఉంది. కాబట్టి అవతరించమనే కదా అప్పుడు విష్ణుమూర్తిని అడిగింది. సో ఆ విధంగా పతంజలి మహర్షి ఇక్కడికి వచ్చి మానవాళికి ఉపయోగపడే శాస్త్రాన్ని రచించి మానవాళి ఇలా ఆ శాస్త్రాల ప్రకారం జీవించాలని చెప్పేసి చక్కగా అందించాడండి. ఇది అక్కడ పాయింట్. అందుకు ఆయన అవతరించింది. అది ఆ పూర్ణాత్మ సంశాత్మక భూమి మీదకి వచ్చి తను చేసిన పని ఇది. అలాగే వ్యాకరణ శాస్త్రం గురించి రాసినప్పుడు ఆయన చెప్పారు, వ్యాకరణాన్ని అందరికీ అందించేయాలని. నాకు చూడండి, ఒక విద్యుత్ ధ్వని ఆయన అంటే ఆయనకి జ్ఞాన పరిపూర్ణ. ఆయన దగ్గర ఉన్నాడంటే ఎలా ఉంటుందండి, విష్ణుమూర్తికి పౌడంగి సేవ ఉంటే ఆయన ఉన్నాడంటే ఎంతటి జ్ఞానం ఉంటుంది. సో ఆయన ఆ వ్యాకరణ శాస్త్రం రచించినప్పుడు అది అందరికీ తెలియచేయాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అందరికీ తెలియచేయాలంటే అప్పుడు ఉన్న సభలో పండితులకి, పామరులకి, ఎవరెవరు కావాలంటే అందరూ రండి, ఆ వ్యాకరణ శాస్త్రాన్ని నేర్పుతానని చెప్పేసి ఒక రోజున అనౌన్స్ చేస్తారు. సో ఆ విధంగా పండితులు, పామరులు మొత్తం ఎవరెవరైతే వినాలనుకున్నారు అందరూ వెళ్తారండి. మహాసభ జరుగుతున్నప్పుడు ఆ సభలో ఒకటి ఆయన చెప్తాడు, 2 విషయాలు చెప్తారన్నమాట. 2 విషయాలు ఏమిటంటే, నేను చెప్పేంతసేపు ఎవరు అక్కడి నుంచి కదలి వెళ్ళకూడదు బయటకు. అలా ఒకవేళ ఎవరైనా వెళ్ళారంటే మీరు బ్రహ్మ రాక్షసులు అవుతారు అని చెప్పేసి అంటాడు. అలాగే నాకు మీకు మధ్యలో ఒక పరదా ఉంటుంది, ఆ పరదాని ఎవరు ఎత్తకండి నేను చెప్పేంత వరకు కూడా అని చెప్తాడు. సరే అని అలాగే అనుకుంటారు, అందరూ కూర్చుంటారండి. ఆయన యోగ సూత్రాలు అన్ని చెప్తా ఉంటాడు, వ్యాకరణ శాస్త్రం అంతా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎవరో ఒకరికి ఒక ఆయన లేచి అలా బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ చూడండి, మనకి సభల్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎవరైనా ఒకళ్ళు డిస్టర్బ్ చేశారంటే మనసు అట్లా వెళ్ళిపోతుంది కదా మనందరికీ. అదే విధంగా వాళ్ళకి జరిగి చూసి ఎంతసేపటికి వాళ్ళు అతను రావటం లేదు. మరి ఏం చెప్పారు స్వామి పతంజలి, ఏం చెప్పారు, బయటకు వెళ్ళివాడు మళ్ళా వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోయాడో అయిపోయాడో మళ్ళీ వీళ్ళలో భావన.
సో ఈ విధంగా ఆ ఉత్సుకత ఆగలేక వాళ్ళు బయటకు చూశారు. చూస్తే ఆయన వెళ్ళాడు, మామూలుగా బయట ఉన్నాడు, ఏమీ అవ్వలేదు అతను. సరే అంతా ఏదో ఊరికే అని ఉంటారు స్వామి, అంతే కదా ఏముందిలే అని చెప్పేసి అనుకుని ఈ పరదా ఎత్తితే మాత్రం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అలా పరదా ఎత్తుతారు. ఆ ఎత్తేటప్పటికి ఏముందండి, ఆయన ఎవరు, పతంజలి మహర్షి. ఆయన 1004 విద్య ధని. ఆ దానిలోంచి ఆ యొక్క సెగలు ఆ యొక్క వ్యాకరణం అంతా దానిలోంచి వస్తూ ఉంటే ఆ పొగలు అదంతా వస్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క విషపు సెగకి మొత్తం స్మాష్ అయిపోతారు, అందరూ భస్మం అయిపోతారు అనమాట. చివరికి బయటికి వెళ్ళినాడు ఒక్కడే మిగులుతాడు. అప్పుడు ఆయన పిలిచి ఆ వ్యాకరణ శాస్త్రాన్ని అంతా చెప్పి మరి చెప్తాడనమాట. మరి మీరు ఇచ్చిన శాపం ఉంటుందిగా, మహర్షులు ఇచ్చిన శాపాలు ఊరికే పోవు కదా, అది ఎలాగంటే నీవు వెళ్ళి ఎవరైతే నీ దగ్గర వ్యాకరణం నేర్చుకుంటారో నువ్వు ఆ వ్యాకరణం చెప్పినప్పుడు నీ యొక్క శాపం తొలగిపోతుందని చెప్తాడు. సరే అని చెప్పేసి అనుకుంటారు. కానీ పాపం ఆయన బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు కదండి, ఎవ్వరు వెళ్ళినా కూడా భయపడిపోయి ఎవ్వరు వ్యాకరణం నేర్చుకోరు. అలా కొన్ని వేల సంవత్సరాలు అయిపోతుందంట. అప్పుడు ఈ మహర్షి చూడండి, గురువుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో. పాపం ఆ పిల్లవాడు అలాగ అయిపోయాడని చెప్పి పతంజలి మహర్షికి చాలా బాధ కలిగి, చాలా ఏదో ఒకటి అతన్ని కడతేర్చాలి, ఎన్ని సంవత్సరాలు అలా ఉంటాడు, తను ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి తను అనుకుంటాడు అనమాట. ఆ విధంగా అయితే నేను తప్ప ఇంకెవరు లేరు అతని దగ్గరికి వెళ్ళి వినేది, కాబట్టి నేనే వెళ్ళి అతని దగ్గర నేర్చుకుంటానంటే ఈ భావంతో మరి దీంతో ఉన్నప్పుడు వెళ్ళకూడదు కదా ఆయన. అప్పుడు ఏం చేస్తాడు, తన శరీరాన్ని సజీవ సమాధి చేస్తాడు. ఇప్పటికీ మనకి ఆ తిరుచునాపల్లి తిరుపుట్టూరు అనే ఊర్లో ఆ చిదంబరం దగ్గర ఒక పల్లెటూరు 30 కిలోమీటర్ల అవతల ఆ తిరుపుట్టూరు అనే దానిలో ఆ పతంజలి మహర్షి యొక్క సజీవ సమాధి ఉన్నది ఇప్పుడు కూడా. అది బ్రహ్మస్వామేశ్వరాలయం అని ఆ ఆలయంలో పక్కన ఉంటుందంట. సో ఆ విధంగా ఆయన సజీవ సమాధి అయ్యి తన మరలా జన్మ తీసుకుని చంద్రశర్మగా జన్మ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి వ్యాకరణ శాస్త్రం నేర్చుకుని ఆ వ్యాకరణ శాస్త్రం తెలుసుకున్నాక అతని శాప విముక్తుడై అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన నేర్చుకున్నారు అనమాట. తర్వాత వాళ్ళిద్దరే మన జగద్గురు ఆదిశంకరాచార్య యొక్క గురువులు గౌడపాద స్వామి, గోవిందపాద స్వామిలు ఉన్నారు కదండి, ఆ వారిద్దరు కూడా వీరిద్దరే వారి జన్మలుగా తీసుకుని గురువులు ఆదిశంకరాచార్య గురువులుగా వస్తారన్నమాట. సో ఇది ఆయన యొక్క చరిత్ర. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటికి, ఇది అసలు అవతరణ భూమి మీదకి అవతరించవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ త్రికల్మషాలని సరిచేయడానికే ఆయన వచ్చాడు. ఆ బ్రహ్మానందము ఆ యొక్క ఆనంద తాండవం చూడటం చిన్న కారణము, అది తను అక్కడైనా చూడగలడు, అక్కడ ఉండైనా కూడా. కానీ రావాల్సింది ఏంటి, ఆ అంశాత్మక భూమి మీదకి వచ్చి ఇలాంటి యోగ పతంజలి యోగ సూత్రాలని ఒక అద్భుతమైన శాస్త్రాన్ని మన అందరికి ఇవ్వడానికి, మన జీవన విధానాన్ని ఎలా జీవించాలో చెప్పడానికి వచ్చిన మహానుభావుడు ఆయన. ఆ పతంజలి మహర్షికి నమస్కరించుకుంటూ, సో ఆ విధంగా ఆ పతంజలి యొక్క సూత్రాలని ఆయన ఎలా రచించారంటే ఒక 4 పాదాలు చేశారండి. 195 సూత్రాలు ఉంటాయి. ఆ 195 సూత్రాలు 4 పాదాలుగా చేసి మొదటి పాదము సమాధి పాదముగా, రెండవది సాధనా పాదముగా, మూడవది విభూతి పాదముగా, 4వది కైవల్య పాదం. మొదటి పాదములో అయితే ఈ సమాధి పాదములో ఎవరైతే జీవన్ముక్తుడు కావాలనుకుంటాడో, ఎవరైతే ఆ యోగ శాస్త్రాన్ని నేర్చుకోవాలనే తపన ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని అంతా కూడా దానిలో ఆ ప్రథమ పాదములో 51 సూత్రాలతో రచించాడు. అది మొదటి పాదములోది. రెండవ పాదం వచ్చేసి సాధనా పాదము. సాధనా పాదం అంటే ఈ ముక్తుడు, ఈ జీవన్ముక్తి అంటే వీడు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో యోగ అభ్యాసంలో యోగ సాధనలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సాధనలన్నీ కూడా ఆ సాధనా పాదంలో ఇస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సూత్రాలను కూడా 55 సూత్రాలతో కూడా రెండవది సాధనా పాదం నిర్వచించబడింది అనమాట. అలాగే మూడో పాదం వచ్చేది విభూతి పాదం. విభూతి పాదం అంటే సాధకుడు ఎవరైతే సాధన చేస్తూ ఉంటే ఆ సాధనలో అనేక రకాలైన మనకు అనుభూతులు కలుగుతాయి కదండి. ఎన్నో విభూతులు అంటే అనుభూతులు, గొప్ప అనుభూతులు కలుగుతాయి కదా. ఆ విభూతులని ఎలా మనం సంయమనం చేసుకుని ముందుకెళ్ళాలి, అందులోనే పడిపోకుండా. విభూతులు అంటే ఏదన్నా వస్తూ ఉంటాయి అనుకోండి, ఆ సిద్ధులు లాంటివి వచ్చినప్పుడు మనం అందులో ఉండిపోతే మళ్ళీ అక్కడే ఆగిపోతాం. అలా కాకుండా ఆ సిద్ధులు వచ్చినా వాటిని సమన్వయం చేసుకుంటూ దాని నుండి ఎలా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అని ఆ జ్ఞానాన్ని దానిలో మూడో పాదంలో ఇచ్చారు. ఆఖరి అది కూడా 55 సూత్రాలు. ఇక 4వ పాదం అయింది కైవల్య పాదం. ఆ కైవల్య పాదంలో 34 సూత్రాలతో మానవుడు ఈ జన్మ రాహిత్య స్థితి అంటే అనేక జన్మ సంస్కారాల నుంచి ఆ సంసార బంధంలో, ఈ సంసార చక్రంలో ఇరుక్కుపోయి దాని నుండి ఎలా బయటికి రావాలో, ఆ బయటికి జీవన్ముక్తి రావడానికి కావలసిన ఆ యొక్క ఆఖరి యొక్క స్థితిగతులన్నీ కూడా ఆ పాదములో, 4వ పాదములో జీవన్ముక్తి లక్షణాలన్నీ కూడా అందులో రచించారన్నమాట. సో ఈ విధంగా 4 పాదాలు చేసి చక్కగా మనకి మానవాళికి అందించారు.
అదే ఈ యొక్క పతంజలి యోగ సూత్రాలు. మనకి బాగా తెలిసింది ఏంటంటే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగం అని ఎక్కువ దాన్ని తీసుకున్నాం. అలాగే యోగ చిత్తవృత్తి నిరోధ ఈశ్వర ప్రణిధానము ఇలాంటివన్నీ ఉన్నాయి. కొద్ది కొద్దిగా మనం నేర్చుకున్నాం. అంటే 195 సూత్రాల్లో మనకు కొన్ని సూత్రాలు ముఖ్యంగా తీసుకుని మనకి పత్రికారు కూడా మనకు అందించారు చాలా ఆ యొక్క విశిష్టాన్ని, అంటే ముఖ్యమైన సూత్రాలను తీసుకుని అందించారు అనమాట. సో ఈ విధానంగా ఆ సూత్రాలన్నీ కూడా ఏర్పడినాయి. అయితే మరి దానిలో మనం అన్నీ చెప్పుకోలేం కాబట్టి కొద్ది కొద్దిగా మనం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని అక్కడక్కడ చెప్తాను. ఆల్రెడీ నేను దీన్ని ఈ పతంజలి యోగ సూత్రాలు మార్నింగ్ టైము 5 to 6:30 అమెరికా వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఆల్రెడీ ప్రథమ పాదం అయిపోయింది, అంటే మొదటి పాదం సాధనా పాదం అయిపోయింది. రేపటి నుంచి అంటే మూడు రోజులే, మంగళవారము గురువారము శనివారం 3 రోజులు మాత్రమే చెప్తాను. సో అది 5 to 6:30 మార్నింగ్ టైం మనకి. సో అది అలా జరుగుతోంది. పత్రికారు కూడా ఇది ఆయన చెప్పినప్పుడు నేను ఇలా చేస్తున్నానంటే చక్కగా ప్రోత్సహించారు. పైగా ఆయన చేయాలన్న ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారనే కూడా నాకు ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా కలిగింది. ఒకసారి ఆయన కూడా నమస్కారం. సో ఈ విధంగా మరి దానిలో మొదటి పాదంలో ఉన్నది మనకి బాగా అలవాటైంది తెలుస్తుందండి. అధః యోగానుశాసనం, అధః యోగానుశాసనం. అధః అంటే ఇప్పుడు, అంటే శుభకరమైనది. ఎప్పుడు నువ్వు మొదలు పెడుతుంటే అది మంగళకరమైన పని. మనకి మంచి చెడు అనేది అనుకుంటాం కదండి, అసలు మంచి చెడు అనేది ఇక్కడ భావన బాగుంటే, మనసులో మన సద్భావన ఉంటే ఏ క్షణం మొదలెట్టినా అది మంచిది. అందుకని అధః అంటే ఇప్పుడు. ఇప్పుడు అంటే యోగ అనుశాసనం. యోగం అంటే ఎవరికైతే తపన కలిగిందో, ఎవరికైతే యోగం గురించి తెలుసుకోవాలనుకుందో, ఎవరికైతే ఆ తత్వాన్ని ఆ యోగ శాస్త్రాన్ని అభ్యసించాలనే తపన కలిగిందో అది ఇవ్వబడుతుంది. అంటే ఆకలైన వాడికే కదండి అన్నం పెట్టాలి, ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఎక్కుతుందా? అదేవిధంగా ఆ యోగం మీద ఆసక్తి కలిగి, ఆ ధ్యానం మీద ఆసక్తి కలిగిన వాడికే కదా మనకు ఆ ఇది ఇవ్వాలి. సో అది ఇప్పుడు ధ్యానం అంటే ఇష్టం లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతా, కూర్చోగలుగుతారా? కూర్చోలేరు కదా. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, ఇష్టమైన వాడి ఎవరైతే దానిలో ప్రవేశించాలనుకుంటున్నాడో, ఎవరైతే దాని మీద ఆసక్తి ఉందో వారికి యోగము అందివ్వవలసిన పని ఉంది. అది ఏం చెప్తున్నారు? అతః యోగానుశాసనం. ఇక్కడ శాసనం అన్నారు చూడండి. ఆయన పతంజలి యోగ సూత్రాలు ఏంటంటే శాసనం. ఇది వేదాంతం కాదు, చెప్పటం కాదు, ఇదేదో కథలు కాదు. కేవలం ప్రతిదీ ప్రమాణం ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా రచించబడింది. దాని ప్రకారం మన జీవితం నడుచుకుంటే జీవితం అర్థం పరమార్థం దొరుకుతుంది. అందుకనే శాసనం అని చెప్పారు. ఇన్స్ట్రక్షన్ కదా శాసనం అంటే. దీన్ని తిరుగులేదుగా. ఇప్పుడు మనకి పురాణాలు ఇతిహాసాలు అవన్నీ ఉన్నాయి అనుకోండి, కథల రూపేలా వింటూ ఉంటాం. అంటే ఒక ఆనందదాయకమైన శ్రవణానందం ఉంటుంది, దానిలో లోతైన విషయాలు తెలుసుకోవచ్చు అనుకోండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇన్స్ట్రక్షన్ అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే నువ్వు ఆ యోగాభ్యాసం నుంచి వెళ్తావు, దానిలో ప్రవేశిస్తావు అన్న విషయాన్ని, అది ఎవరైతే దానిపై ఆసక్తి ఉందో, ఎవరికైతే ఆ ధ్యానము యోగముపై ఆసక్తి ఉందో వారికి మాత్రమే ఇది అవుతుంది. అందుకని ఇన్స్ట్రక్షన్ అని చెప్పేశారండి. అతః యోగానుశాసనం అనేది మొదటి సూత్రంతో మొదలు పెట్టాడు. తర్వాత రెండవ సూత్రం ఏంటంటే యోగ చిత్త వృత్తి నిరోధ అని మన అందరికీ బాగా తెలుసు. యోగ చిత్త వృత్తి నిరోధ అని. యోగం అనగా ఏమి? చిత్తములు అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, వృత్తులు అంటే ఏంటి, రహితం అంటే ఏంటి, నిరోధ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మనం ఒక మాటలో చెప్పేసుకుంటాము, కానీ దాని వివరణాత్మకంగా తెలుసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఇచ్చారు ఆయన. యోగం అనగా ఏంటంటే ఇక్కడ మనకి యోగం అంటే మనకి మామూలుగా భౌతికపరమైన విషయాలతో చూసుకుంటే ఒక వస్తువు ఇంకొక దాంతో కలవటం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు బాగా అర్థం కావాలంటే ఒక వాహనం కొనుక్కున్నాడు వాహన యోగం అంటారు, ఇల్లు కొనుక్కుంటే గృహ యోగం అంటారు, కళ్యాణం చేసుకుంటే కళ్యాణ యోగం అంటారు. అంటే ఇవన్నీ భౌతికపరమైన యోగాలు కదా. మరి ఇవి భౌతికమైన యోగాలు అయితే మరి మన పారమార్థికమైన యోగం ఏమిటి? ఈ జీవాత్మ పరమాత్మల ఏకం అవటమే యోగం అనగా. అంటే ఆత్మ పరమాత్మల ఐక్యమే యోగము. ఆ స్థితికి రావడానికి ఆ జీవాత్మ పరమాత్మ ఐక్యమయ్యే స్థితి రావాలంటే ఇదిగో ఈయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చేసుకుంటూ ఉంటే, ఆయన ఇచ్చిన శాసనాలన్నీ చక్కగా మనం అన్ని అధ్యయనం చేసుకుని ఆచరణలో పెట్టుకుంటే అప్పుడు ఆ యోగం, ఆ ఐక్యత, ఆ ఈశ్వర తత్వం, ఆ ప్రజ్ఞ, ఆ లోపల ఉన్న మన ఆత్మతో అనుసంధానం అవ్వడానికి కావలసిన చక్కటి జ్ఞానాన్ని అందించారు. అది యోగం అనగా. ఇంకా చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది, చాలా ఉంది. ఇప్పుడు మనకంత సమయం లేదు కాబట్టి కొద్దిగా చెప్తున్నాం. యోగం అంటే కలయిక అంటే ఇది యోగ అంటే ఆ రెండు జీవాత్మ పరమాత్మల ఐక్యం అవటమే. దానికి ఎలా వెళ్ళాలంటే ఆ సూత్రాన్ని ఇచ్చారు.
దానికి ఎలా వెళ్ళాలంటే మనకి ఏం అడ్డం వస్తుంది? చిత్త వృత్తి నిరోధ. అంటే మనకి మనసులోని ఆలోచనలు అడ్డం వస్తున్నాయి. చిత్త వృత్తులు అంటే ఏమిటండి? వృత్తులు అంటే మనం చేసే పనులు కాదు. వృత్తులు అంటే మన డీడ్స్ అంటే విషయాలు, థాట్స్, ఆలోచనలు ఏవేవైతే ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ మన వృత్తులు అంటారు. అదొక మనకి సాంస్కృతిక దానిలోకి మన. సో చిత్త వృత్తి నిరోధ అంటే ఈ చిత్తం అనేది స్వచ్ఛమైనది. ఎప్పుడు చిత్తానికి ఏం అడ్డం రావు. చిత్తం ఎప్పుడు కూడా చాలా స్వచ్ఛమైనది. మనం ఆపాదించే ఈ వృత్తులు ఏవైతే మనం ఆలోచిస్తున్నామో, ఏవైతే మనకు విషయాలు ఉన్నాయో ఆ విషయాలు వెళ్ళి ఆ చిత్తం మీద పడేటప్పటికి మనకు అది భ్రమిస్తున్నాయి. అంటే మనకి మనసు చంచలం అవుతుంది. చిత్తం ఎలాంటిది బాగా అర్థం కావాలంటే ఒక చిన్న విషయం. ఒక సరస్సు ఉందనుకో, చెరువు ఉందనుకోండి. ఆ చెరువులో నీళ్లు నిర్మలంగా ఉన్నప్పుడు అది ఏం కదలకుండదు కదా. ఒక గాలి వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక రాయి పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అలలలలుగా వచ్చేస్తూ ఉంటాయి కదా. అంటే కదలిక దేని వల్ల వచ్చింది? అక్కడ గాలి వల్ల అలలు వచ్చినాయి, కానీ సరస్సు అక్కడ ప్రశాంతంగానే ఉంది కదా, నిర్మలంగానే ఉంది కదా. అలాగే మన లోపల ఉన్న చిత్తం కూడా అలాంటిదే, అంతటి ప్రశాంతమైనదే, అంతటి స్వచ్ఛమైనదే అది. కానీ ఈ గాలి అనే అలలు ఎలా వచ్చి దాన్ని కదుపుతున్నాయో అలాగే మన ఈ విషయాలు, మన బాహ్య విషయాలు, మనం తెలుసుకునేవి, మన థాట్స్, ఇప్పుడు మనం ఏదైతే బాహ్య ప్రపంచంలో ఉన్నామో అన్ని ఆలోచనల సమూహం వెళ్ళి మన చిత్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయి అనమాట. అంటే ఆ చిత్తం నిరోధం కాదు. ఈ వృత్తులను మనం ఆపుకోగలిగితే చిత్తం ఆల్రెడీ ప్రశాంతమైంది. చిత్తం ఆల్రెడీ మన అర్థం లాంటిది. ఇంకా బాగా అర్థం కావాలంటే మనకి అర్థం ముందు మనం నిలబెడతాం, అనేక రకాల చక్కటి అలంకరణలు చేసుకుంటాం, చక్కగా మనం చదువుకుంటాం, డ్రెస్ చేసుకుంటాం, అన్ని చూసుకుంటాం. కానీ ఈ అలంకరణలన్నీ ఆ అర్థంలో మనం చూసుకుంటే ఎవరికి చేస్తున్నా, అర్థాన్ని చేస్తున్నా మనం చేసుకుంటున్నావా? మనకే కదా. సో ఈ వృత్తులన్నీ మనకి జరుగుతున్నాయి, కానీ అర్థం ఎలా ఉంది? అర్థము ఎలా ఉంది? దానిలో ప్రతిఫలిస్తున్నాయి తప్ప తనకేం అంటది కదా. అదే విధంగా మన చిత్తం కూడా అలాంటిదే. అర్థం ఎలాంటిదో మన చిత్తం అలాంటిదే అని చెప్తున్నారు అనమాట. కానీ ఏదైతే మనం ఎన్ని వాడుకుంటున్నామో, ఏదైతే ఉపయోగించుకున్నా అవన్నీ విషయాలు. మన బాహ్య విషయంలో మనకి థాట్స్ ఏదైతే ఉన్నాయో, మనం ఏ పనులు అయితే చేస్తున్నా అవన్నీ విషయాలు. సో వాటిని నిరోధించాలి తప్ప చిత్తం ఎప్పుడు స్వచ్ఛమైనదే అని చెప్తున్నారు అనమాట. అది అక్కడ మన చిత్తవృత్తి నిరోధం. అంటే ఆలోచనలు కట్ చేయండి అని చెప్తాం కదండి. నిజంగా చెప్పాలంటే ఆలోచనలు కట్ చేయడం అంత తేలికేం కాదు. ఇక్కడ కూడా అభ్యాసంలో ఒక మాట చెప్తారు. ఏమంటే మనం గట్టిగా నిరోధించడం అనేది జరగకూడదు. ఆ నిరోధించడం అనేది చాలా సౌమ్యంగా, చాలా ప్రశాంతంగా జరగాలి. ఆ మనసులో ఉన్న మనకు వచ్చే ఆలోచనలన్నిటి కూడా ఏదైతే ఉన్నాయో వాటిని మచ్చిక చేసుకోవాలి. ఆ మనసుతో మనం మచ్చిక చేసుకున్నప్పుడు, మనసుతో మనం స్నేహం చేస్తున్నప్పుడు చాలా చక్కగా ప్రశాంతంగా ఆలోచనలు ఆగిపోతాయండి. థాట్స్ రాకుండా ఉండాలని చెప్పి గట్టిగా ఆలోచన చేసాం అనుకోండి, అవి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎప్పుడు కూడా వద్దన్నవే ఎక్కువ వస్తూ ఉంటాయి. కోతిలాంటిది మన మనసు చెప్పాలంటే. సో అలాంటిది కాకుండా మచ్చిక చేసుకోవాలి. మచ్చిక అంటే ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా, ఆత్మీయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా చేసుకుంటుంటే ఎలాగా? నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు, కాసేపు అలా ఉండ. మొదట్లో 2 రోజులు కష్టం కావచ్చు, తర్వాత వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే మనం ధ్యానాన్ని కూర్చున్నామో ఇంకా కాసేపు ఆగు అనే స్థితికి వచ్చినప్పుడు అది అంటే వశీకరణ. మనకి ఏంటంటే మనసుపై ఆధిపత్యం సంపాదించే స్థితి మనకు వస్తుంది. అది రావాలి. దీనికి ఆ వృత్తులంటే మన ఆలోచనలో మనం చేసే విషయాలే మనకు అడ్డం వస్తున్నాయి. కానీ అసలు చిత్తం అనేది చాలా అర్థం లాంటిది, శుద్ధమైనది, స్వచ్ఛమైనది అన్న విషయాన్ని ఇక్కడ అర్థం చెప్తున్నారండి. ఈ చిత్తవృత్తి నిరోధ అంటే ఏమిటో అన్న విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు నిరోధ అంటే ఏంటి? నిరోధించడం అని చెప్పేస్తారు, అది వాస్తవమే. కానీ ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇక్కడ అంత వివరణగా ఇస్తుంటారు. నిరోధ అంటే ఇప్పుడు ఒక నది ఉందనుకోండి, ఆ నది ప్రవాహం అలా వెళ్తూ ఉంటే ఫ్లో వెళ్తూ ఉంటుంది, చక్కగా అటు ఇటు ఒడ్డు ఉంటుంది, ఆ ప్రవాహం అలా వెళుతూ ఉంటుంది. అది మొదటి దశ. రెండవ దశకు వచ్చేటప్పటికి ఆ నీటిని నిలబెట్టడానికి ఆనకట్ట కడతారు. ఆనకట్ట కట్టినప్పుడు ఆ నీళ్లు నిలబడుతూ ఉంటాయి. సో ఇది రెండవ దశ. మూడవ దశకు వచ్చేటప్పటికి నీళ్ళని ఎటు వెళ్లకుండా స్తంభింప చేస్తారు. అది మూడవ దశ. అంటే ఇక్కడ 3 దశలు ఉన్నాయి కదండి. ఈ 3 దశల్లో మొదటి దశ ఏంటంటే అలా ఫ్లో అవ్వటం అనేది ప్రత్యాహారం ఉంది కదండి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని యమ నియమ ఆసన ప్రాణాయామాన్ని శరీరానికి సంబంధించి 4, ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాధిని మనసుకు సంబంధించండి. ఇక్కడ ఈ 4 దీనికి, ఈ 4 శరీరానికి, ఈ 4 మనసుకి. ఇక్కడ ఈ 4 ఏం చెప్తుందో, ప్రత్యాహారం అంటే మన మనసు అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆలోచనలు అలా ప్రవాహం ఎలా అయిపోతుంటే గమనిస్తూ ఉంటాము. అలాగే మన ఆలోచనలు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలు. మనసు అందుకనే శ్వాస మీద పెట్టమన్నారు. ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు ఉండవు.
శ్వాస మీద గమనిక లేకపోతే ఆలోచనలు ఉంటాయి. చూడండి ఎంత ఫార్ములా చక్కగా. ఇంకా లోపలికి వెళ్తే శ్వాస ప్రశ్వాసల గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. ఇందాక నేను మీకు గైడెన్స్ ఇచ్చేటప్పుడు చెప్పాను, శ్వాస లోపలికి వెళుతుంటే దాంతో పాటు ప్రయాణించండి, తర్వాత దాంతో పాటు బయటికి రండి. అలా మనం దానితోనే ఉండటం. ఇంకా ఆలోచనలు ఎక్కడ ఉంటాయండి? నువ్వు శ్వాస మీదే ధ్యాస ఉంచితే నీకు ఆలోచనలే ఉండవు అసలు అక్కడ. సో అలాంటి మధ్యలో చెప్తారు ఇంకో తర్వాత సూత్రాల్లో ఆ ఉచ్ఛ్వాస ప్రశ్వాసాలు ఎలా జరగాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా బయటికి రావాలి, దాంతో ఎలా అనుసంధానం చేసుకోవాలనే విషయాలు కూడా చక్కగా చెప్తారు. అలా లయబద్ధకంగా మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగే ఆ క్రియను లయ ఎలా అయితే ఉందో ఆ లయాత్మకంగా దాన్ని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మనకి ఏ ఆలోచనలు రావు. అందుకే అది ప్రవాహం అన్నట్టు. అంటే ఆ నది ఎలా ప్రవహిస్తుందో అలా గమనించుకుంటూ మన శ్వాసతో కూడి ఉన్నప్పుడు ఆ స్థితి వస్తుంది అని చెప్తున్నారు. అలాగా తర్వాత రెండో దశ వచ్చింది, అది ప్రత్యాహారం అండి. మొదటి దశ. రెండవ దశ వచ్చేటప్పటికి నీటిని ఆఫ్ చేశారనమాట, ఆనకట్ట కట్టి. అది ఏమిటి? ధారణ ధ్యానం. ధారణ ధ్యానం అంటే దానిపై మనకి ఏదైతే అనుభూతి ఇచ్చిందో దానిపై ధారణ చేస్తూ దానిపై ధ్యానం చేస్తూ ఉన్నాం అనమాట. అది రెండవ దశ. మూడవ దశ ఏమిటి? స్తంభింప చేయటం. అంటే స్తంభింప చేయటం అంటే ఈ రెండు ఎలా అయితే జరిగి ప్రత్యాహారము ధారణ ధ్యానం ఎప్పుడైతే జరుగుతుందో ఆ స్తంభింప చేసేదంటే ఆ ఉండు స్థితి. ఎప్పుడైతే నీ శ్వాస ఆగిపోయింది, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క శూన్య స్థితిలో ఉన్నావు, అది సమాధి స్థితి. ఇది నిరోధ అంటే అర్థం. సో ఈ నిరోధాన్ని ఇన్ని స్టెప్పుల్లో ఉంటుంది. ఇన్ని స్టెప్పుల్లో మనం ఇది 4 ఏదంటే ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనేది ఈ 4 స్థితుల్లో మనసుకు సంబంధించింది. తర్వాత ముందున్న యమనియమాసన ప్రాణాయామాలు శరీరానికి సంబంధించినవి, అది తర్వాత ఎప్పుడో వస్తాయి. సో ఈ విధంగా మనకి ఈ యోగ చిత్త వృత్తి నిరోధ అన్న మాటల్లో మనం ఈ విషయాన్ని చెప్తారు అన్నమాట. ఇది ఇంత క్లియర్గా ఇస్తారు. ఇలా ఒక్కొక్క సూత్రము ఎంతో క్లియర్గా, ఇంకా నేను చెప్పిన చాలా టూకీగా చెప్తున్నాను, ఇంకా చాలా వివరణ ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలుసుకున్న కొద్దీ మనకి ఒక విషయం తెలియకుండా చేసేది వేరు, తెలిసి చేసేది వేరు. తెలిసి చేసినప్పుడు దాని మీద పట్టు లభిస్తుంది, దాని మీద మనకు అనుభూతి లభిస్తుంది, దాని మీద ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, ఇంకా లోపలికి వెళ్తాం. అందుకని ఏదైనా తెలిసి చేస్తే దాని యొక్క ఫలితం డెఫినెట్గా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి, సత్ఫలితాలు వస్తాయి. సో ఈ విధంగా మనకి ఆ యోగ చిత్త వృత్తి నిరోధ అన్న విషయాన్ని మనకి చక్కగా చెప్పారు. ఈ ధారణ ప్రత్యాహారము ధారణ ధ్యాన సమాధి. ఈ సమాధి అంటే ఇదిగో నీవు ఎప్పుడైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని చక్కగా గమనిస్తూ ఉంటే మీకు ఆలోచనలే ఉండవండి. ఆలోచనలు మనం ఏం ఖర్చు చేయవసరం, అసలు ఏం చేయవసరం. నువ్వు శ్వాస మీద శ్రద్ధగా ఎరుకతో దాన్ని గమనిస్తూ ఉంటే ఇంకా ఆలోచనే ఉండదు. అది రావాలి మనకి. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది, ఎంతో హాయిగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇది మనకి యోగ శాస్త్రంలో ఇచ్చింది. సో ఇదండి యోగాభ్యాసం అంటే. ఇదండి యోగాభ్యాసం అంటే ఈ అభ్యాసం చేయడం. ఇది యోగాభ్యాసము, యోగము, యోగాభ్యాసము, యోగ జీవితం అని 3 స్టెప్పులు ఉన్నాయి అక్కడ. ముందు నేను ఇంకా చెప్పలేదు. యోగం అంటే ఐక్యత అని చెప్పా, కలయిక అని, జీవాత్మ పరమాత్మల కలయిక అని చెప్పి. యోగాభ్యాసం అంటే ఇదో సాధన. ఈ విధంగా సాధన చేస్తూ 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 ఉంటే తర్వాత కొద్ది కాలానికి ఈ సాధన యొక్క ఫలితం ఏమవుతుంది? యోగ విద్యలోకి ప్రవేశం, యోగ జీవితం అవుతుంది. ఇది అభ్యాసం. అభ్యాసంలోని జీవితం రాదు కదండి. ఇప్పుడు మన జీవితంలో ఎన్ని విషయాలు మనం మార్పులు చేసుకోవాలి. సో ఈ విధంగా మన సాధన చేస్తూ ఉన్న కొద్దీ ఈ అభ్యాసం చేయగా ఆ జీవితంలోకి అడుగు పెడతాం. దీనికి ఇంకా చక్కగా పతంజలి మహర్షి ఏం చెప్తారంటే, మన సూత్రాలు ఇచ్చినాయని ఇన్స్ట్రక్షన్స్. అంటే మనకి ఇలా శాస్త్రం ఆయన ఇచ్చిన ప్రకారంగా మనం సాధన చేసుకుంటూ భగవద్గీత మన ఫార్ములా. ఆ భగవద్గీతలో చెప్పింది ఏదైతే ఉందో అది ఆచరించుకుంటే ఇక జీవితానికి తిరిగే ఉండదు. ఒక అద్భుతమైన ప్రయాణం అనమాట. ఇంకెంతకంటే జీవితంలో ఈ 2 చాలు. ప్రమాణాలు యోగ శాస్త్రంలో ఎలా ఉండాలి, ఎలా అభ్యసించుకోవాలి, ఎలా మన యొక్క ఈ చిత్తాన్ని వృత్తులను నిరోధించుకోవాలి, మనలో ఉన్న ఆ అభ్యాస వైరాగ్యాన్ని ఎలా చేయాలి, మనలో ఆ ఈశ్వర ప్రణధానానికి ఎలా వెళ్ళాలి, అన్ని చక్కగా ఒక్కొక్కటి చెప్పుకొస్తారండి. దాంతోపాటు భగవద్గీత కూడా తోడు చేసుకుంటే ఈ 2 జీవితంలో ఆ జీవితానికి అర్థము పరమార్థము అనేది చక్కగా వస్తుందని చెప్పారు. సో ఇది మొదటి సూత్రంలో. రెండో సూత్రం తర్వాత అన్ని చెప్పలేనండి మొత్తం. తర్వాత వైరాగ్య అభ్యాస వైరాగ్య తన్నిరోధ అంటారు. అభ్యాసము వైరాగ్యము ఈ 2 కూడా మనకి చెప్తూనే ఉంటారు. మనకి అభ్యాసం అనగా ఇదిగో ఇది చేయడం. అభ్యాసం చేయాలంటే ఏంటి? మనకి ఏమనుకుంటాం? మనం ధ్యానం చేస్తుంటే మనం ఏం చెప్తాం? పొద్దున్న 1 గంట ఎవరి వయసు ఎంత ఉందో అంత సేపు చేయండి అని అంటారు. సో అది బాగానే ఉంది స్టార్టింగ్. కానీ తర్వాత మనం ఆ నిత్య జీవన విధానంలోకి వెళ్ళి మన జీవితంలో ఇంకా దాన్ని మనం పొందాలంటే 1 గంట ధ్యానము, లేకపోతే ఎవరి వయసు ఎంత ఉందో అంత ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకంత శారీరక ఆరోగ్యం, ఒకంత మానసిక ప్రశాంతత, ఒకంత హాయిని ఇస్తుంది. అంతే తప్ప అంతకంటే ఏమి రాదు.
ఎవరైతే యోగ సాధనలో ప్రాముఖ్యత పొందాలనుకుంటున్నారో, ఎవరైతే దానిలో ముక్తిని ఇంకా దానిలో డెప్త్ తెలుసుకోవాలనుకుంటున్నారో, లోతు తెలుసుకుంటున్నారో, దాన్ని మనం ఇంకా ఎక్కువ సాధన చేస్తూ ఉండాలి. సో ఇది మనకి వారి వారి సంస్కారాలు బట్టి ఉంటుంది. చాలా మంది అనారోగ్యాల కోసం వస్తారు, చాలా మంది ఈతి బాధల కోసం వస్తారు, చాలా మంది సమస్యల కోసం వస్తారు. కానీ ఒక సత్యాన్వేషుడు ఇవన్నీ అవన్నీ పనిచేయండి. సత్యం ఎవరైతే అన్వేషిస్తున్నారో ఇవన్నీ చాలా చిన్న విషయాలు. సో ఆ సత్యం దాకా మనం వెళ్ళలేం కాబట్టి, అనేక రకాల కోణాల్లో మన మనుషులు ఉంటాం కాబట్టి, అందరికీ అవసరమే కాబట్టి ముందర ధ్యానం అనేది చేస్తే ఆ ముందర శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. ఇది మనం అందరం పొందుతుంది చక్కగా ధ్యానం చేస్తుంటే. ఈ అభ్యాసం అనేది ఎలా ఉండాలి? ఒక గంట ధ్యానమే కాదు, అలా కాదు. ఆ చేసిన ధ్యానం అనేది ఎలా ఉండాలి? 24 గంటలు ఆ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఎలా ఉంటాము అంటే, నీకు అనుభూతి మొట్టమొదట్లో మనకేం చేస్తాము, సాధన అవగా మనకు అలవాటు అయిపోతుంది. సాధనలో మొట్టమొదట్లో ఉన్నప్పుడు మాత్రం మనకి మంచి పుస్తకాలు చదవటము, అభ్యాసం అంటే మంచిగా మనకి ఒక యోగుల చరిత్రలు చదవటం, అనేక రకాల గురువుల యొక్క సాంగత్యాల్లో పాల్గొనటము, సత్యంతో ఎవరైతే జీవిస్తున్నారో వారి యొక్క మాటలు వినటము, ఇలాంటివన్నీ మనకు ఉపయోగపడతాయండి మన జీవితానికి. అలాంటి ఎక్కువ, అందుకని స్వాధ్యాయం ఇవన్నీ పత్రిక చెప్పారు. అభ్యాసం అంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ. కానీ ఇంకా చెప్పాలంటే మనకేంటంటే, మనం ఆ గంట ధ్యానం చేసి అదే అయిపోయింది అనుకోవచ్చు. అభ్యాసం అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, ఒక యోగాసనాలు వేస్తారు, ప్రాణాయామం చేస్తారు. అవన్నీ ఆ యోగాసనాలు ప్రాణాయామం అనేది దీనికి సంబంధించినవి కానే కాదు. అక్కడ కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు ఆ యోగాభ్యాసము అంటే ఆ ఆసనాలు వేయటము, ప్రాణాయామం చేయడం అనేది శరీరానికి సంబంధించింది. ఆసనాలు, ప్రాణాయామం మన లోపల ఉన్న మన మనోమయ శరీరానికి సంబంధించింది. ఈ రెండింటికి సంబంధించింది తప్ప మనకి అంతకంటే లోపలికి తీసుకెళ్ళదు. ఇది శరీరం యొక్క స్వస్థత చేకూర్చడానికి, చక్కగా కూర్చోబెట్టడానికి, కాస్తంత ఒక క్రమ పద్ధతిలో చేయడానికి ఉపయోగపడతాయి తప్ప యోగం మనకి తీసుకెళ్లే కాదు ఇది అని పక్కగా చెప్తారు మన పతంజలి మహర్షి. సో ఈ విధంగా మనని అలా ట్రైన్ చేస్తూ ఉంటారు. అభ్యాసం అంటే ఆ కాసేపు మనం పొద్దున చేసే ఆ కాసేపు కాకుండా 24 గంటలు మనకి అదే తలంపుతోటి, అదే సాధనతో, అదే అనుభూతితో మనం చేస్తూ ఉంటే ఈ పని చేసుకోవచ్చు. నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు, వంట చేసుకోవచ్చు, నీకు పిల్లల పని చూడొచ్చు, షాప్ వ్యవహారాలు చూసుకోవచ్చు. అన్ని పనులు చేస్తూనే ఆ మైండ్లో ఆ స్థితిని మనం గమనించుకుంటూ ఉండాలి. అది సాధన అంటే పడుకున్నప్పుడు తప్ప 24 గంటలు కూడా ఆ సాధనలో ఏ పనులు మానకోకుండానే ఆ సాధనపై దృష్టి ఉంచుకోవడం, అది చేయడం సాధన అవ్వాలి. అందుకే మనకు చూడండి, ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస అంటున్నాం. శ్వాస మీద ధ్యాస అంటే ఆ గంట సేపు కూర్చున్నప్పుడు మాత్రమే ఆ శ్వాసను గమనిస్తాం, తర్వాత మర్చిపోతున్నాం. అలా కాదు, ధ్యానంలో ఉన్నప్పుడు శ్వాసను గమనించండి, ధ్యానం నుంచి లేచిన తర్వాత కూడా శ్వాసను గమనించడం నేర్చుకోవాలి. అది 24 గంటల అభ్యాసం అంటే. నిజంగా ఆ శ్వాసను మనం గమనిస్తూ 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 ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆ శ్వాస మనం ఎక్కడ తీసుకెళ్తుందో అక్కడ తీసుకెళ్తుందండి. ఆ అబ్జర్వేషన్, అది అభ్యాసం. అది అభ్యాసం. ప్రాక్టీస్ అంటే ఏదో కాసేపు చేసి వదిలేయడం కాదు. ఈ రోజు మన ప్రాక్టీస్ అయిపోయింది, ఈ రోజు మనం ధ్యానం చేసామనుకుంటే కుదరదు. ఆ ధ్యానం నిరంతరము ఉండాలి, 24 గంటలు ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అలా చేస్తేనే దానిలో ఉంటాం. అప్పుడు మనకు అలాంటి సాధన చేస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది, దానికి అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏదో ఫలితం తెలియాలి కదా, అవునా కాదా అని. అప్పుడు ఏం జరుగుతుంది, మన అలాంటి అభ్యాసం చేస్తుంటే మన లోపల ఉన్న కొన్ని తెలియని మన లోపల చికాకులు, బాధలు, వికారాలు అన్నీ ఉంటాయి కదండి. భావోద్వేగాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఇలాంటివి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సాధన మొదలు పెట్టామో, ధ్యానం చేస్తుంటే అదే జరుగుతుంది కదా. మనకి సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి మనకి తెలియకుండానే మన లోపల ఉన్న ఆ అసౌకర్యమైన భావాలు ఏదైతే ఉన్నా, ఆ ఉద్వేగాలు ఏవైతే ఉన్నా, ఆ కోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా సమసిపోతూ ఉంటాయి. అక్కడ మన ప్రయత్నం ఉందా అండి? ప్రయత్నం లేదు. అది చెప్పేది. అందాక పతంజలి చెప్పిన విషయాలు ఏంటంటే, మనం కట్టడి చేయకూడదు. కట్టడి చేయకుండా సహజంగా మనం వదిలేస్తే ఆటంతట అవే మనకు సరికాని వ్యవస్థ ఏదైతే ఉందో అంతా నిర్మూలించబడుతుంది. మనకి ఏదైతే ఉన్నాయో అవే ఉంటాయి. అప్పుడే మన యొక్క ఈ సాధనలోనే ఎక్కువగా మనకి ఆ సరికాని ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ అన్ని పోయి పాజిటివ్గా ఆలోచించడం, మంచి దృక్పథంతో ఆలోచించడం, మంచిగా మాట్లాడటం, మంచిగా చూడటం, ఇవన్నీ నేర్చుకుంటాం. ఆటోమేటిక్గా వస్తుంది ధ్యానంలో చేస్తూ ఉంటే. సో ఇది అన్ని వివరంగా చెప్పుకొస్తారు. నీకు అలా సాధన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, మన లోపల మన 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 దృక్పథాలు మార్చుకోవాలి. ఆ దృక్పథం మనం చూసే చూపుని బట్టే మనం అంతా ఉంటుంది. ఆ చూపు ఎలా ఉండాలంటే ఆ యొక్క మన సాధనలో ఒక పాజిటివ్గా రావాలి. ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిని చూసామనుకోండి, ఎలా ఉంటుంది, ఆ ఎదుటి వ్యక్తిలో మనకి లోపాలు కనపడతాయి కానీ మంచిని చూస్తామండి.
మనకు కనపడేది ఏంటంటే అతను ఎక్కడైనా తప్పు చేసినా, అది ఏదైనా మనకి అపకారం చేసినా, దానిలో అతనిలో ఏదైనా ఉందంటే అదే కనపడుతుంది తప్ప మంచి కనపడదు. అలా కాకుండా అతనిలోని ఆ మంచిని చూడగలిగే ఆ దృక్పథం మారాలి. అంటే ఒక ఒక మనిషిలో కావచ్చు, ఒక వస్తువులో కావచ్చు, ఒక జంతువులో కావచ్చు, ఒక సంఘటనలో కావచ్చు, ఎందులోనైనా సరే ఆ దృక్పథం మారాలి, చూసే దృక్పథం మారాలి. ఆ మారినప్పుడు మన లోపల చేంజ్ వచ్చింది అని తెలుస్తుంది. అంటే ఎన్ని గంటలు ధ్యానం చేసావా, ఎన్ని రోజులు ధ్యానం చేసావా అని కాదండి. ఎంత చేసినా నీలో పరివర్తన రాని ధ్యానము వృధాని. మన లోపల పరివర్తన రాకపోతే, మన లోపల ఆ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే, ఆ పాజిటివ్ అప్రోచ్ లేకపోతే, మనం ఎంత చేసినా ఒక చిల్లు కుండలో నీరు పోస్తే ఎలా కారిపోతుందో మనం సంపాదించుకున్న శక్తి అంతా కూడా అలా వృధా అయిపోతుంది. కాబట్టి ఎంత ధ్యానం చేస్తున్నా అంత అవేర్నెస్ ఉండాలి, అంత ఎరుకు ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నాము, ఏమి చెబుతున్నాం అన్న విషయంపై, ప్రతి విషయంపై మనకి జాగరూకత ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, ఎరుకు ఉండాలి. కానీ అది నేర్పించేది ఇక్కడ అభ్యాసం అంటే అది. అవి అసలైన అభ్యాసాలు. ఇది మనం ఒక కుసేపు చేస్తే వచ్చేది కాదు. ఆ గంట ధ్యానం కొంత ఉపయోగపడుతుంది ఆ ఎనర్జీ తీసుకోవడానికి. కానీ నిరంతరం మనం ఆ సాధన గమనిస్తూ ఉండాలి. మనం చేసే మాట, మనం ఎలా ఎదుటి వ్యక్తిని మనం ఎలా చూస్తున్నాము, ఆ వ్యక్తిలో మనం ఏం గమనిస్తున్నాము, ఆ వ్యక్తిలో చెడును చూస్తున్నాము, మంచిని చూస్తున్నామా, ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన వెనకాల మనకి ఏ కారణం అర్థమవుతుంది, దానివల్ల మనకి ఇబ్బంది కలగవచ్చు, ఏదైనా కలగవచ్చు, అది ఎందుకు వచ్చింది. సో ఇలాంటి మనకి చక్కటి జ్ఞానం ఉంది. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవని, ఇలాంటివి ఉన్నాయి కదా మహామంత్రాలు. అవన్నీ మనకి నీ వాస్తవానికి నీవే సృష్టికర్త అన్న ఒక విషయం తెలుసుకుంటే సమస్తము పోతాయండి అన్ని. ఇంకెవరిని బ్లేమ్ అసలు ఏలెత్తి చూపించవు. అంటే ప్రతిదీ నా యాక్షన్ టు రియాక్షన్, నువ్వు ఏది చేసుకుంటే అది నీ దగ్గరకు వస్తున్న సత్యం మన అందరికీ అర్థమైంది. సో అది తెలుసుకుంటే ఇంకా ఎవరు మనకి ఫైండ్ అవుట్ చేస్తాం, ఫలానా వాడు కారణాన్ని ఎలా అంటాం. సో ఈ విధంగా మనకి ఆ దృక్పథాలు మార్చుకోవాలి. ఆ దృక్పథాలు మార్చుకునే స్థితి కలిగినప్పుడు ఎదుటి వ్యక్తులను చూడటంలో ఆ మార్పు గమనించినప్పుడు, మనలో ఆ మార్పు ఉంటేనే కదా ఎదుటి వ్యక్తిలో చూడగలిగేది. మనలో ఆ మార్పు రావాలంటే నువ్వు సాధనలో అది మార్పు రావాలి. మనం గమనించుకుంటూ ఉండాలి. ప్రతి విషయాన్ని గమనించుకుంటున్నప్పుడు, ఓహో నేను ఇలా ఆలోచన చేస్తున్నాను, అతనిలో ఉన్న మంచితనాన్ని గమనించాలి. కానీ అతనిలో చెడెందుకు, మనకి ఎంత కావాలో అంతే తీసుకోవచ్చు కదా. ప్రత్యక్షంగా పత్రికను చూస్తే ఎన్నో నేర్చుకోవచ్చు అండి. ఆయన ఇంత మందిని ఇప్పుడు చూసారండి, ఎన్ని ఆయనకి ఏదైనా పని అప్పచెప్పినా ఎందుకు చేయలేదని అడగరు, ఎందుకు ఇలా చేసావని అడగరు. మనం ఏమన్నా చెప్తే ఓకే ప్రొసీడ్ అంటారు, ఎందుకు రా చేసావని అడగరు. చూడండి ఆయన ఎలా ఉంటారు, ఆయన చూసి ఎన్నో నేర్చుకోవచ్చు మనకి. సో ఎక్కడా కంప్లైంట్ అనేది వద్దంటారు. మనకేంటి, ఏది చూసినా మనకు కంప్లైంట్ గుర్తొస్తుంది, ఏది చూసినా మనకు వాడు ఇలా చేశాడు, ఇలా చేశాడు అంటారు. అలాంటివన్నీ మనలో పోవాలండి. ఆ దృక్పథాలన్నీ మనలో పోయినప్పుడు ఏం జరుగుతుంది, మనలో ఏదైతే ఉందో ఆ వెలుగు, మనలో ఏదైతే ఆత్మ ఉందో, ఎలాంటి చైతన్యం ఉందో అతడిలో కూడా అదే ఉంది అన్న సత్యం మనకు అవగాహన అవుతున్న కొద్దీ అలా చూడటం మాత్రం అది అభ్యాసం. ఇలా చేయగా ఇలా చూడగా ఇలా చూస్తూ మన పరిశీలన చేయగా చూస్తుంటే ఎదుటి వ్యక్తుల్లో కూడా ఆ సత్యాన్ని దర్శించగల స్థితి వస్తుంది. అదే విధంగా ప్రతి సంఘటనలో కూడా ఆ విషయాన్ని గుర్తించవచ్చు. అలాగే ఏ జంతువుల్లో ఉన్నా కూడా అదే తత్వాన్ని గుర్తించవచ్చు. అంతేకాదండి, మనకి ఒక ఈ ప్రకృతిలో ప్రతి వస్తువునందు, ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు, ఈ సమస్త ప్రకృతి మనకు అన్ని అందిస్తుంది. మనం ప్రకృతిని వాడుకుంటున్నాం, మనం ప్రకృతికి ఏమి ఇవ్వటం, కనీసం కృతజ్ఞతా భావన తెలియజేయాలి మనం. కానీ మనకి సమస్త ప్రకృతిలోంచి అన్నీ తీసుకుంటున్నాం. ఆ ప్రకృతిలో ప్రతి అణువునందు ఉన్నది ఆ దివ్య చైతన్యమే. మనం నడిపించే శక్తి ఏదైతే ఉందో అందులో కూడా అదే ఉందన్న సత్యాన్ని ఒక 5 మాటల్లో తీసుకెళ్తారండి ఆయన, మన పతంజలి మహర్షి. పంచతయ్య క్లిష్ట అక్లిష్ట అని, అంటే పంచ వృత్తులు అంటారు. ఏదేంటంటే ప్రమాణము విపర్యము వికల్పం నిద్రా స్మృతి అని 5 మాటలు. అది మొదటి పాదంలోనే ఉంటాయి. సో ఈ ప్రమాణాలు విపర్యములు ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని విడదీసుకుని చూపిస్తూ ఉంటే ఆ అంతర్యాన్ని, లోపల ఉన్న అంతర్యాన్ని దగ్గర తీసుకెళ్తారు. ప్రమాణాలు అంటే మనకి తెలుసు, ప్రమాణాలంటే కొలతలు అవి కాదు, ఇవన్నీ మనం ఏర్పరచుకున్న కొలతలు. అసలు ప్రమాణాలు మనకున్నవి ఏమిటి? మన ప్రమాణాలంటే మనకి భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుతమైన ఈ క్షేత్రానికి, ఈ శరీరానికి చక్కటి ఇంద్రియాలను ఇచ్చాడు. పంచేంద్రియాలు ఉంటాయి కదా, మనసు బుద్ధి చిత్తం అహంకారం అని అంతరేంద్రియాలు. ఈ సెన్సెస్ ఉన్నాయి కదా, 5 ఆర్గాన్స్.
ఏవి కన్ను ముక్కు చెవి అన్నీ ఉన్నాయి కదా. ఈ 5 ఆర్గాన్స్ ద్వారానే మనకు విషయాలన్నీ జరుగుతున్నాయండి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఈ 5 ఆర్గాన్స్ ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా, ముక్కు ద్వారా, స్పర్శ ద్వారా, ఈ 5 ఆర్గాన్స్ 5 పంచభూత స్పర్శాన శబ్ద స్పర్శ రూప రసాయన గంధంతోనే జరుగుతుంది. సో ఈ 5టిని మనం సరిగ్గా వాడుకోవాలి. వీటన్నిటికీ వెనకాల ఉన్నది ఆ చైతన్యం అని ఎంతో అద్భుతంగా చెప్తారండి. ఎలా అంటే ఇది మనకి ఒక వస్తువుని చూస్తూ ఉంటే ఎలా చూస్తామంటే కంటితో చూస్తున్నాం అనుకుంటాం. అసలు ఆ చూడడానికి కలిగే వెనకాల ఒక పెద్ద మెకానిజం ఉంది. ఏమిటి? కన్ను చూడాలి అంటే నీకు మనసు ఒక ప్రేరణ కలుగుద్ది. ఆ ప్రేరణ అంటే అది చూడాలని ప్రేరణ కలిగినప్పుడు ఆ మనసు తీసుకెళ్లి నువ్వు లోపల ఉన్న కేంద్ర స్థానంలో ఉన్న మనసుకి మెదడుకి అందిస్తుంది. ఆ మెదడులో ఉన్న ఒకనొక చైతన్యము, ఆ చైతన్యం దాని అంటే కంటికి చూసే చైతన్యం ఉంటుంది. అద్భుతం చూడండి. లోపల ఏం చెప్తారంటే కంటికి అంటే ఆ లోపల ఉన్న ఏదైతే మెకానిజం లోపల ఉందో ఆ మెదడు నుంచి లేకపోతే ఆ చైతన్యం నుంచి కంటికి ఒక కిరణము, చెవికి ఒక కిరణము, ముక్కుకు ఒక కిరణము, నోటికి ఒక కిరణము, స్పర్శకు ఒక కిరణం, 5 రకాల కిరణాలు దానిలోంచి ప్రసరిస్తాయి. ఎప్పుడు నీ మనసులో ఒక ప్రేరణ జరిగినప్పుడు ఆ ప్రేరణ ద్వారా అది మెదడు చేరినప్పుడు ఆ మెదడు ద్వారా ఆ ప్రేరణ కలిగిన ఆ మెదడు ద్వారా ఆ శక్తి కంటికి చేరినప్పుడు ఆ కంటి ద్వారా నువ్వు చూడగలవు. లేకపోతే కన్ను నీకు అసలు పనే చేయదు. అక్కడ స్పందించింది, ఇక్కడ పని చేయదు. ఇది చాందోగ్యోపనిషత్తులో చాలా అద్భుతంగా చెప్తారండి ఈ విషయాల గురించి. అసలు ఒక్కొక్క అవయం పనిచేయాలంటే ఎలా జరుగుతుంది అన్నది చాలా అద్భుతంగా చెప్తారు. అంటే ఈ యొక్క కంటి ద్వారా చూడడానికి ఇంత మెకానిజం ఉంది. అంటే నువ్వు ఏదో మనకి కన్ను ఉంది కదా అని చెప్పేసి మనం చూసేస్తున్నాం అంటే దీనికి శాస్త్రీయ పరంగా చెప్పాలంటే ఇక్కడ ఒక రెటీనా ఉంది, దానికి ఒక అర్థం ఉంది, దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతుందని మన సైన్స్ ప్రకారంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ సైన్స్ కంటే మించింది ఇంకోటి ఉంది లోపల, అది చైతన్యము. అంటే ఆ చైతన్యం యొక్క శక్తి ద్వారానే కన్ను పనిచేస్తుంది. ఆ చైతన్యం యొక్క శక్తి అనే కిరణం ద్వారానే చెవి పనిచేస్తుంది. ఆ చైతన్యం యొక్క కిరణం ద్వారానే మాట మాట్లాడుతున్నాం. ఆ చైతన్యం యొక్క కిరణం ద్వారానే వాసన చూస్తున్నాము. ఆ చైతన్యం యొక్క కిరణం ద్వారానే స్పర్శానుభూతి పొందుతున్నాం. ఈ పంచభూతములు పంచేంద్రియములు ఏదైతే ఉన్నాయో ఈ పంచేంద్రియముల యొక్క విషయాలన్నీ, బాహ్య విషయాలన్నీ తీసుకునే లోపలికి అప్పచెప్పేది దాని ద్వారానే పనిచేస్తాయి. మళ్ళీ మనసుకు చేరుస్తుంది, మనసు బుద్ధికి చేరుస్తుంది. ఆ బుద్ధి అక్కడ విచక్షణ జ్ఞానం చేస్తుంది. చేయాలా వద్దా అనేది బుద్ధి చెబుద్ది. బుద్ధి ఎట్లా చెబుద్ది? మనకు తెలుసు కదా, శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని ఆత్మ పరమాత్మ అని చెప్తారు కదా ప్రతిసారి. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, మిడిల్ పాత్రలో ఉంటుంది బుద్ధి. ఈ బుద్ధి ఏం చేస్తాయి? బాహ్య విషయాలకి అంటే ప్రాపంచిక విషయాలకి వ్యామోహితుడైతే ఇటు పనిచేస్తాయి, లేదు ఆధ్యాత్మిక విషయాలకు ఇటు పనిచేస్తే ఇటు పనిచేస్తాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మెడిటేషన్. సో ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలన్నీ ధ్యానం అంటే ఈ అభ్యాసం అంతా ఈ బుద్ధి చేస్తుంది అన్నమాట ఇక్కడికి వస్తే. కాబట్టి ఈ బుద్ధి మనకి ఎటు పక్క ఒళ్ళు వంగుతుంది అన్నది మన యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మన పూర్వజన్మ సంస్కారాలు, మన సాధన ఫలాన్ని బట్టి ఉంటుంది. సాధన ఇప్పుడు పూర్వజన్మ సంస్కారం అంటే ఇక్కడికి వచ్చామంటే అది ఉండబట్టే వచ్చాం, కానీ ఇక్కడ సాధన. సో ఈ బుద్ధి ఏం చేస్తుంది? నీకు అవసరమా కాదా అని సెలెక్ట్ చేసుకుంటే మంచి అయితే ఇటువైపు, లేదంటే ఇటువైపు వాడి సంస్కారాన్ని బట్టి పంపిస్తూ ఉంటుంది. ఇటువైపు పంపిస్తే నీ ఆత్మలో చక్కటి పురోగతి జరుగుతుంది, అటువైపు పంపిస్తే ప్రాపంచిక విషయాల్లో ఉంటాం. సో ఇక్కడ ఆ బుద్ధి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో మనకి అందజేస్తుంది. సో ఇదంతా మెకానిజం ఎక్కడ జరుగుతుందండి? ఇంత క్రియ అంత జరుగుతుంది మన లోపల ఉన్న ఆ చైతన్యం యొక్క కిరణముల ద్వారా. మనం అనుకుంటాం మనకి కన్ను చూసేస్తుంది, చెవి వినపడుతుంది, మాట్లాడేస్తున్నాను. ఈ మాట రావడానికి ఎంత పెద్ద ప్రయోగం ఉంది, ఎంత ఉంటుందో ఈ మెకానిజంలో. ఒక మాట రావాలంటే ఎంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఆ భావన ఎలా రావాలంటే అద్భుతంగా చెప్తారు లలితా సహస్రనామంలో నిర్భావ అని చెప్పేసి. మరి అది మనకి మన ఒక మాట మనం రావాలంటే దాని లోపల నుంచి మూలాధారం నుంచి జరుగుతుందండి ఆ శక్తి అంతా. దానికి కావాల్సిన మళ్ళీ ఆ శక్తి వస్తుంది. సో ఇంత మెకానిజం ఎక్కడుందండి? మన శరీరమే. ఇది ఒక పెద్ద దివ్యక్షేత్రము. ఈ దివ్యక్షేత్రంలో ఇంత దివ్యశక్తిని మనం పెట్టుకుని మనం బాహ్య విషయాల కోసం వెళ్ళొచ్చు. బాహ్య విషయాల్లో ఎట్లా పనిచేస్తా అంటే ఈ మెకానిజం గురించి మనం చక్కగా తెలుసుకుంటే ఆ విషయాలు చాలా తేలికైపోతాయి. తెలియనప్పుడు మనకు కష్టమే కదండి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనకి ఇంత శరీరం ఉంది, ఒక పరిశ్రమ, ఒక దానిలోకి వెళ్తాం, యంత్రంలో పనిచేయడానికి వెళ్తాం, కర్మాగారంలోకి. ఆ కర్మాగారంలో ఆ యంత్రం ఎలా పనిచేస్తుందో తెలిస్తేనే కానీ నువ్వు పనిచేస్తే లేకపోతే తెలియదు కదా. అంటే ఏ యంత్రం ఎక్కడెక్కడ ఏ నట్టు ఊడింది, ఏ నట్టు ఏదైతే చేస్తే ఏది చేస్తే అది పోతుందో అన్న విషయం మనకు అవగాహన ఉంటేనే ఆ యంత్రాన్ని పనిచేయిస్తాం.
ఇప్పుడు ఈ కంప్యూటర్ వాడటం కూడా మనకు తెలిసిందే కదా, ఇలా ఎలా వాడితే ఎలా వస్తుందని తెలియాలి కదా. సో ఆ విధంగా మరి ఇంతటి దివ్యమైన క్షేత్రాన్ని ఇచ్చాడే భగవంతుడు, ఊరికే ఇచ్చేసాడు. మనమేం కష్టపడ్డామా? ఏదో ఒక సంకల్పం చేత తీసుకుని ఆ యొక్క పిండోత్పత్తి జరిగి అదంతా జరిగిన తర్వాత ఇంత శరీరం వస్తున్నాడు. ఈ శరీరం ఇంతలా చిన్నప్పటి నుంచి ఇలా ఇలా పెరుగుతూ ఎంత ఎంత అద్భుతం అండి. ఈ నిర్మాణం ఏంటి, ఈ లోపల మెకానిజం ఏంటి, ఈ గోల్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి అద్భుతమైన ఈ క్షేత్రాన్ని ఎలా పని చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో అన్న సత్యం మనకు బాగా అర్థమైనప్పుడు ఇంకా మనకి ఎంత క్లారిటీ వస్తుందంటే, మనకి ఎప్పుడు ఎంత కావాలో, ఏ అవయవాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో అంతవరకే ఉపయోగించుకుంటారు. భగవద్గీతలో చెప్తారు కదా, యదా సంహరతే జాయం కూర్మాంగోనివ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థ్యభ్య సస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అంటే ఒక మన కూర్మం అంటే ఆ తాబేలు తన అవయవాలని అవసరమైనప్పుడు మాత్రమే అవయవాలను బయటకు తీసుకొచ్చి తర్వాత లోపల ముడుచుకుంటుంది కదా. సో ఆ విధంగా మానవుడు తన అవయవాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న ఆ మెకానిజం మనకు తెలిసినప్పుడు, ఆ సత్యం మనకు తెలిసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా మనకి పతంజలి మహర్షి ఒక్కొక్క సూత్రంలో ఒక్కొక్క వివరణ ఇస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్తూ ప్రతి ఒక్క దాన్ని వివరణాత్మకంగా చూడమంటాడు. సో సమయం అయిపోయింది. అట్లా సో ప్రతిదాన్ని అట్లా వివరణాత్మకంగా చూస్తూ ఉన్నప్పుడు మన లోపలికి వెళతా ఉంటాం. ఆ లోతుల్లోకి వెళుతున్న కొద్దీ మనకి ప్రతి దాని యందు, అంటే మనుషుల్లో ఉన్నది ఆ చైతన్యమే, వస్తువుల్లో ఉన్నది ఆ చైతన్యమే, జంతుజాలంలో ఉన్నది మనకు కనబడుతుంది. ఆ చైతన్యం లేకపోతే అవన్నీ నిత్యములే, ఇది కూడా అంతే అన్న విషయాన్ని అలా ఈశ్వరత్వము అంటే అంతర్యామిత్వం దగ్గర తీసుకెళ్తాడు. అంటే నీ లోపల ఉన్న అంతర్యామిత్వం దగ్గర తీసుకెళ్లి ఉంచుతారన్నమాట. ఇది ఇలా అంటే అంతర్యామిత్వం అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యంతో అనుసంధానమైనప్పుడు ఇవన్నీ కూడా మనము చూడగలిగే ఆ అనుభూతి కలుగుతుంది, ఆ భావన వస్తుంది. అది ఒక్క రోజుతో వచ్చేది కాదు, అది దీర్ఘకాలం చేస్తూ ఉండాలి. ఎంతవరకు ధ్యానం చేయాలి, ఎంతవరకు ఇది అనుకుంటే మనం చచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇది అనంతమైన జ్ఞానంలో ఎప్పటికప్పుడు ఎంతో ఉంటుంది. పత్రికలు ఎందుకు చదువుతున్నారు పుస్తకాలు, ఇన్ని వేల పుస్తకాలు, రకరకాల జ్ఞానం ఉంటుంది, రకరకాల కోణాల్లో చెప్తూ ఉంటారు కాబట్టి అన్ని రకాల పుస్తకాలు చదువుతూనే ఉంటారు. అలాగే ఎంతకాలం అంటే ఎంతకాలం అని దీనికి అసలు కొలత లేదు. నిరంతరం మనం బతికున్నంత కాలం చివరి శ్వాస వరకు నేర్చుకుంటాను. ఎప్పుడు విద్యార్థిగానే ఉండాలి, టీచర్గానే ఉండాలి, బోధకుడుగానే ఉండాలి, వినేవాడుగానే ఉండాలి. ఇది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అందుకే చెప్తారు దానిలో కూడా దీర్ఘకాల నైరంతర్య అని చెప్పేసి అనంతగా దీర్ఘకాలం జరుగుతూనే ఉండాలి అని చెప్తూ ఉంటారు పతంజలి మహర్షి. సో ఇలాగా చాలా సూత్రాలు మనకి ఇస్తున్నారు. అంటే ఆ ఈశ్వర ప్రణిధానం అంటే మన లోపల ఉన్న ఆ ఈశ్వరత్వ ప్రజ్ఞతోటి అనుసంధానం అవడానికి అనేక రకాల కోణాలలో అనేక రకాల సూత్రాలు మనకు అనువదించి ఇచ్చారండి పతంజలి మహర్షి. దానికి మీకు ఇంకా లోతుగా కావాలంటే ఆల్రెడీ నా ఛానల్లో మీరు దానిలో పెడితే పద్మా జక్క ఛానల్ అది అలా కొడితే యూట్యూబ్లో వస్తుంది. ఆల్రెడీ ఈ మొదటి పాదం అంతా అయిపోయింది. ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే దానిలో చూసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఖమ్మం జిల్లా ఉమ్మడి మాస్టర్లందరికీ కూడా ఆ యొక్క అభినందనలు, ధన్యవాదములు. అలాగే గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, సకల గురుమండలికి ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న మాస్టర్లందరికీ కూడా ధ్యాన సమాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. పతంజలి యోగ సూత్రాల గురించి చాలా కొత్త సబ్జెక్ట్ చెప్పారు మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ క్లాస్ మీద ఏమన్నా క్వశ్చన్స్, సందేహాలు అడగాల్సిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఈ క్లాస్ మీద మీకు సందేహాలు ఉంటే అడగండి మాస్టర్స్ మేడంని. హనుమంతరావు గారు మాట్లాడండి. హలో హనుమంతరావు గారు. నమస్తే, చెప్పండి సార్. వాయిస్ రావటంలా. పద్మ గారు
నమస్తే. చాలా అద్భుతంగా ఉంది. మొన్న కూడా నేను ఆ ఈ ధ్యాన జగత్తు మాధవి వాళ్ళు ఉంటారు కదా, ఆ, ఆ జూమ్ లో విన్నాను నేను. వచ్చారా? రైట్ రైట్. సార్ కూడా రాఘవరావు గారు కూడా నిన్న మాట్లాడాము. అవును. నెక్స్ట్ ఇది లలితా సహస్రనామం గురించి బుక్ అడిగిన, బుక్ కొట్టించాలా మీరు అని అంటే లేదు ఇప్పుడు అది అయిన తర్వాత అదే ప్లాన్ లో ఉంది. మేడం కూడా ఇప్పుడు పతంజలి గురించి చెప్తుంది అమెరికాకి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, చూడండి వాటిని అని చెప్పారు. మనం ఈ చిత్త వృత్తి నిరోధం అని చెప్పేసి ఇది ఒక నిధి. మనం ఆలోచనలు ఆపాలని మనం అనుకుంటున్నాం, కానీ అది ఆగే ఉంది. కానీ మరి బాహ్య జీవితంలో ఉన్న సమస్యలే అంటే మంచి పాయింట్ చెప్పారు మేడం. అది ఆ సమస్యలే పోయి ఆ నీళ్ళలో రాయేస్తే ఎట్లా చదువుతుందో అట్లా అవుతుంది, అది నిధిలోనే ఉంది అని చెప్పారు. బాగా అది ఇదైంది మేడం. చాలా బాగా క్లారిటీ వచ్చింది అది. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది. అదే ఇక మీరు చెప్పారు కదా, చాలా అంతం చాలా ఉంది. ఇది 2 గంటల్లో వినేది కాదు ఇది అంటే. మేము కూడా ఇక అమెరికాకి మీరు చెప్పేటప్పుడు వింటాం, ఇక అవి డౌన్లోడ్ చేసుకుని అవి వింటాం మేడం. చాలా హ్యాపీ మేడం, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. శైలజ మేడం, శైలజ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గారు పద్మ మాస్టర్జీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ టైం మీ క్లాస్ వినడం, బాగా చెప్పారు. మా దాంట్లో 50% కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ పతంజలి యోగ సూత్రాల్లో శ్వాస మీద ధ్యాస గురించి మళ్ళొక్కసారి